కాస్త సౌండ్ చేయండమ్మా, మేక్ సమ్ నాయిస్. మంచి ఈవినింగ్, మస్తుగా ఒక మంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. సో ఖచ్చితంగా మంచి ఎనర్జెటిక్గా ఇవాళ స్టేజ్ పైన యాక్చువల్లీ మనం చాలా మందిలో నుండి మంచి మస్తు షేడ్స్ చూడబోతున్నాం అనమాట. సో అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు కూడా జరగబోతున్నాయి. వాటన్నిటిలోకి మరికొద్దిసేపట్లో ఎంటర్ అయిపోదాము. దానికంటే ముందు మస్తు షేడ్స్ ఉన్నాయిరా, టీమ్ మెంబర్స్ అందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు. వాళ్ళందరికీ హార్టీ వెల్కమ్. సో భవానీ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. ఆల్ ద వెరీ బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్ ఆన్ యువర్ ఫస్ట్ వెంచర్ ఇన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఎ ప్రొడ్యూసర్. అండ్ అఫ్ కోర్స్ వంశీ నందిపాటి గారి రిలీజ్ పొలిమేరా 2 సక్సెస్ తర్వాత రిలీజ్ చేస్తున్న ఇంకొక వండర్ఫుల్ బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పాలి. అండ్ ఇక మిస్టర్ అభినవ్ గోమటం, హీరో అభినవ్ గోమటం గారికి హార్టీ వెల్కమ్. సో ఫస్ట్ టైం నాకు హీరో అభినవ్ గారిని పలకరించే అవకాశం దొరికింది, చాలా సంతోషంగా ఉంది. అండ్ అలీ రజా గారు, హాయ్ అగైన్ టుడే. ఎస్, సో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ఆహ్వానం పలికేస్తూ ఫెబ్ 23 థియేటర్స్లో మస్తు షేడ్స్ ఉన్నాయిరా అంటూ సినిమాలో కూడా మస్తు షేడ్స్తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. సో అభినవ్ గోమటం హీరోగా, వైశాలి రాజ్ హీరోయిన్గా, అలీ రెజా గారు ఒక ఇంపార్టెంట్ రోల్లో మన ముందుకు వస్తున్న ఈ సినిమా గురించి ఇవాళ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చాలా విశేషాలు తెలుసుకోబోతున్నాము. కానీ ఆల్రెడీ రిలీజ్ అయిన కంటెంట్ మాత్రం నిజంగా అందరూ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి అని ట్రైలర్ అయితే చెప్పేసింది. ఒక టౌన్ కానీ, ఒక సిటీలో కానీ, ఒక నార్మల్ బాయ్ నెక్స్ట్ డోర్ ఫేస్ చేసే కొన్ని ఎలిమెంట్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఈ సినిమాలో మనకి అంతే రియల్గా, న్యాచురల్గా ప్రజెంట్ చేయబోతున్నారు డైరెక్టర్ తిరుపతి రావు గారు అని అర్థమవుతుంది. సో లెట్స్ సీ ఈ సినిమా మనల్ని 23 ఎలా అలరిస్తుందో. థియేటర్స్కి వెళ్ళడానికి మాత్రం రెడీ అయిపోండి, ఓకే? సో ఎస్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్ మస్త్ షేడ్స్ ఉన్నాయిరా ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై వాట్సాప్ మీడియా, అసోసియేట్ స్పాన్సర్ Priya Gold, Vegashree Gold and Diamonds is jewelry partner and health partner Yoda Diagnostics, Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Karimnagar, Visakhapatnam and Guntur, and Waxen International School ఈరోజు మా స్పాన్సర్స్లో ఒకరుగా నిలిచారు, వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ మ్యూజిక్ ఈజ్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండ్ టుడేస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా, భారత్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. ఓకే, సో కాసులా క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పైన భవానీ కాసులా గారు, ఆర్ఎం రెడ్డి గారు అండ్ ప్రశాంత్ వి గారు నిర్మాతలుగా, తిరుపతి రావు గారి దర్శకత్వంలో సంజీవ్ గారి మ్యూజిక్తో మన ముందుకి సినిమా వచ్చేస్తుంది. అండ్ బీజిఎం ఈజ్ బై శామ్యుయల్ ఎబీ గారు. సో వీరందరి టెక్నికల్ వాల్యూస్ అండ్ మ్యూజిక్ తోటి మస్తు షేడ్స్ ఉన్నాయిరా రెడీగా ఫెబ్ 23 నుంచి మన ముందుకు వస్తుంది. ఓకే, నేను ఇంట్రొడక్షన్లు అయితే ఇచ్చేసాను కాబట్టి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ లుక్ చూద్దాం. ఓకే, ఫస్ట్ లుక్ మస్తు షేడ్స్ ఉన్నాయిరా వచ్చి మనందరినీ ఎంటర్టైన్ చేసింది అండ్ అట్రాక్ట్ చేసింది. సో ఆ ఫస్ట్ లుక్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఓకే, సో డైరెక్టర్ గారు కూడా ఇప్పుడే వచ్చినట్టున్నారు, వారికి కూడా హార్టీ వెల్కమ్ టు ద ఈవెంట్. మస్తు షేడ్స్ ఉన్నాయిరా. అసలు ఈ డైలాగ్ ఎంతమంది ఎన్నిసార్లు ఆ డైలాగ్ ఈ నగరానికి ఏమైంది సినిమాలో వచ్చినప్పటి నుంచి మనం డైలీ లైఫ్లో, డైలీ రొటీన్లో మాట్లాడుతూనే ఉన్నాము. నిజంగా కొన్ని డైలాగ్స్, మూవీ డైలాగ్స్ అనేవి మన లైఫ్ రొటీన్లో భాగంగా మారిపోతూ ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి మస్తు షేడ్స్ ఉన్నాయిరా. అసలు అభినవ్ గారు తనే సినిమాలో చెప్పిన డైలాగ్ని ఇప్పుడు తనే హీరోగా టైటిల్గా మార్చుకుని మరీ రావడం అంటే అసలు అది మామూలు డెస్టినీ కాదు నిజంగా. సో అంత అద్భుతంగా సెట్ అయింది ఈ డైలాగ్ని, ఆయనే మళ్ళీ వాడుకోవడం కూడా జరుగుతోంది. సో ఇందులో ఎలాంటి షేడ్స్ ఉన్నాయో మనం సినిమాలో మాత్రం తెలుసుకుందాము ఫెబ్ 23న. అయితే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ లాంచ్ అనేది
బోలెడంతమంది స్టూడెంట్స్ మధ్య చాలా గ్రాండ్గా లాంచ్ చేయబడింది అనమాట. సో ఒక ఫుల్ ఎనర్జెటిక్ వైబ్రెంట్ ఈవెంట్లో జరిగింది, ఫెస్ట్లో జరిగింది కాబట్టి విజువల్స్ కూడా అద్దరిపోయాయి. సో ఆ విజువల్స్ని ఆలస్యం చేయకుండా ఆన్ స్క్రీన్ చూసేద్దాము. టైటిల్ లాంచ్ వీడియో ప్లీజ్. రెసిడెన్స్తో పాటు ఫైర్ వర్క్స్, స్క్రీన్స్, బ్లాస్ట్ అన్నీ ఉన్నాయి. దిస్ ఈస్ ప్రాబ్లీ ద ఫస్ట్ టైం నేను ఇంతమంది స్టూడెంట్స్ని ఒక్కసారి కలవడం. ఫస్ట్ టైం మా ప్రొడ్యూసర్స్ హెల్ప్ తోటి, భవానీ గారు, ప్రశాంత్ గారు, డాక్టర్ రామ్మోహన్ గారు, వీళ్ళందరి హెల్ప్ తోటి వీ మేడ్ అ వండర్ఫుల్ ఫిలిం. నా స్టూడెంట్స్, మై ఫ్రెండ్స్, మై వెల్ విషర్స్, వీళ్ళ ముందు నేను నా సినిమా టైటిల్ రివీల్ చేసుకుంటా. అంతకంటే మంచి అకేషన్ వేరే ఉండదు. మా సినిమా హీరోయిన్ ఈమె పేరు వైశాలి. మై డైరెక్టర్ తిరుపతి. మేడ్ అ వండర్ఫుల్ ఫిలిం. ఫస్ట్ టైం ఇంతమంది లైవ్ ఆడియన్స్ ముందు టుడే ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ద టైటిల్ ఆఫ్ మై ఫిలిం. లెట్స్ డూ అ కౌంట్ డౌన్. ఓకే, నేను 10 తోటి స్టార్ట్ చేస్తా. తర్వాత 9 నుంచి 1 వరకు మొత్తం మీదే. ఓకేనా? ఐఎమ్ స్టార్టింగ్ 10. నన్ను ఇంతకుముందు డైలాగ్ చెప్పమని చెప్పారు మీరు. నేను ఆ డైలాగ్ని టైటిల్ కింద పెట్టా. హ్యాపీయే కదా? ఐఎమ్ లిటరలీ నాకు ఇంత లవ్ చూస్తుంటే అసలు నాకు ఆనందం చెప్పలేకపోతున్నాను. ఎస్, టైటిల్లో మాత్రం చాలా చాలా రిలేటబిలిటీ ఉంది. ఎందుకంటే ఆ డైలాగ్ని మేము చాలా వాడుతూ ఉంటాం కాబట్టి టైటిల్కి కొత్తగా కష్టపడక్కర్లేకుండా మనం హ్యాపీగా కనెక్ట్ అయిపోయాము. సో అలాగే సినిమాకి కూడా కనెక్ట్ అయ్యి రేపొద్దున్న సినిమాని తరోగా మస్తుగా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాము. రిమెంబర్ ద డేట్, February 23rd ఇన్ థియేటర్స్. ఓకే, సో మరికొద్ది సేపట్లో మన ఆపరేషన్ వ్యాలంటైన్ రుద్ర అర్జున్ దేవ్గా కనిపించబోతున్నటువంటి వరుణ్ తేజ్ గారు స్పెషల్ గెస్ట్గా ఇక్కడికి రాబోతున్నారు. వారు ఎంట్రీ ఇచ్చే లోపు ఒకసారి ఈ సినిమా టీంని కొంతమందిని స్టేజ్ పైకి పిలిచి వారి మాటలు, వారి ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటే బాగుంటుంది. కాబట్టి ముందుగా డిఓపి సిద్ధార్థ స్వయంభూ గారికి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ స్టేజ్. ఫస్ట్ పిలవాలంటే నాకు టెన్షన్గా ఉంటుంది, నన్ను ఎక్కడ తిట్టుకుంటారు అని. బట్ స్టిల్ సిద్ధార్థ స్వయంభూ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అలాగే ఈ చిత్రానికి డైలాగ్స్ అందించిన రాధామోహన్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాధామోహన్ గారు ప్లీజ్ వెల్కమ్. సిద్ధార్థ గారు ఇక్కడ రండి ప్లీజ్. ఏమిటి స్పీచ్ అడిగేసి వస్తున్నారా? రైటరే కదా? ఎస్, సరే ప్లీజ్ సిద్ధార్థ్ గారు మీరు స్టార్ట్ చేయండి. మస్తు షేడ్స్ ఎవరిలో ఉన్నాయి మీ టీంలో? అభినవ్ గారే డెఫినెట్లీ. అవునా? ఓకే, అంత కాన్ఫిడెంట్గా టక్కున వచ్చింది ఎందుకు? ఏం షేడ్స్ ఉన్నాయి అంటే సినిమా చూస్తే ఇంకా తెలుస్తుంది. ఓ ఓకే ఓకే, ప్లీజ్. తెలివిగా క్యారెక్టర్ చెప్పారు కదా మీరు. సో ప్లీజ్ మీ ఎక్స్పీరియన్సెస్. సో ఐ స్టార్ట్ ఆఫ్ బై థ్యాంకింగ్ తిరుపతి డైరెక్టర్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, అండ్ ఆర్ఎం రెడ్డి గారు, ప్రశాంత్ గారు అండ్ భవానీ గారు. దిస్ బీన్ అ వెరీ మెమరబుల్ జర్నీ. దిస్ మూవీ హ్యాస్ బీన్ ఇన్ ద మేకింగ్ ఫర్ క్వైట్ అ వైల్. చాలా ఆబ్స్టకల్స్, కోవిడ్, కరోనా ఇవన్నీ దాటి ఈ సినిమాని ముందుకు తీసుకురావడానికి
helpful guna producers and cast and crew. I'd like to thank each and every one of them. Abhinav has been phenomenal in this movie. ఈ సినిమాలో నేను డిఓపిగా చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ బికాస్ అభినవ్తో ఇంకో ప్రాజెక్ట్లో రంగ్దేలో చేశాను నేను. అందులో అసిస్టెంట్ కెమెరామెన్గా చేశాను పీసీ సార్కి. సో అందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, బట్ అప్ క్లోజ్ ఇందులో అభినవ్ గారిని ఈ రోల్లో చూసి ఈ రోల్లో క్యాప్చర్ చేయడం ఇట్స్ బీన్ అ యూనిక్ ఎక్స్పీరియన్స్. అండ్ తన ఎక్స్పీరియన్స్ ఆన్ స్టేజ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ డ్రామా అవన్నీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ గాట్ టు ఎక్స్పీరియన్స్ అప్ క్లోజ్. సో ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్. అట్ ద సేమ్ టైమ్ సపోర్ట్. హలో ఓకే, చెక్. యా పర్లేదండి. Yeah, I'd also like to talk about the supporting cast. Moin garu, Ali Reza garu, Ravi garu. They've been, phenomenal on screen. I mean, Abhinav gariki, I can't say Ali Reza garu was an opposite, but he was the perfect match as far as the ideals go. Yeah. Thank you. My pleasure. And beyond everything, one of the greatest assets our movie had was our music director Sanjeev T. So we all like to thank him for providing such beautiful tunes and getting someone like Sid Sriram on board for a movie of our size. And I've had great opportunity to, do whatever I've been taught to. ఇన్నేళ్ళు నేర్చుకున్న దానికి ఒక జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ అయినప్పటికీ I got a very good team to work with. Beyond anything, beyond budget, a very good team is what brings the best out of a technician, and I hope this film is a proof of the same. Thank you. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు మాట్లాడాలంటే కొంతమందిని స్టేజ్ మీదకి పిలవాలి. అది మా డైరెక్టర్ తిరుపతిరావు ఇండ్ల, దయచేసి రండి. నెక్స్ట్ కొంతమందిని పిలుస్తా, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. రే మోహన్ దాచుకుంటే తంత రావాలి. చక్రి నారాయణ వరపు, సూరి, నవీన్, దిక్కు చూస్తావేంటారా నవీన్, దా రూప్, దా వచ్చి. అండ్ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ పిలిస్తే టైం వేస్ట్ అవుద్దని పిలవట్లేదు. అయితే ఫస్ట్లీ సూరి, చక్రి రాకపోతే మాట్లాడండి రే, దా వచ్చి చెప్తా. మీలో టైటిల్ మస్తు షేడ్స్ ఉన్నాయో పెట్టారు, మీలో షేడ్స్ చెప్పకపోతే ఎట్లా? మరి ఈ లోపు వచ్చిన ఇంకొక షేడ్ గురించి మాట్లాడదాము. ఇంకొక మస్తు అమ్మాయి వైశాలి రాజ్, బ్యూటిఫుల్ హీరోయిన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. హార్టీ వెల్కమ్ టు యూ వైశాలి. ఇప్పుడు ఏంటి వీళ్ళందరిలోని మస్తు షేడ్స్ చెప్పబోతున్నారా? అందరికి అదే చెప్తా, అది ఏంటి అనేది చెప్పండి. ఫస్ట్లీ వీళ్ళ గురించి చెప్పే ముందు నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా పేరెంట్స్కి అండ్ నా ఫ్యామిలీకి. వాళ్ళు నన్ను సపోర్ట్ చేసి, నేను ఖాళీగా ఉన్నా కూడా వర్క్ లేని రోజుల్లో కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసి ఇక్కడ దాకా పంపించిన పేరెంట్స్ అండ్ ఫ్యామిలీకి, అండ్ నాకు ఎలా రాయాలో నేర్పి, ఎలా రాస్తే ఒక సిని పండుద్దో ఇదంతా నాకు బాగా అర్థమయ్యేలా చెప్పిన మా గురువు గారు వరప్రసాద్ గారు. ఆయన రాలేదు ఇంకా, ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ. అండ్ ఈ టీం గురించి వస్తే, అన్న డైరెక్టర్ అన్న ఒకసారి ముందుకు వస్తావా? బేసిక్గా అంటే నేను వినడము, వేరే సినిమాలకు పనిచేసినప్పుడు చూడడం ఏంటంటే, ఒక డైలాగ్ రైటర్తో కానీ వేరే రైటర్స్తో పని చేయించుకుంటున్నప్పుడు ఒక డైరెక్టర్ ఏంటి మహా అయితే ఒక ప్యాంపర్ చేయాలి, లేకపోతే ఏదైనా ఆఫర్స్ ఇవ్వాలి. కానీ మా డైరెక్టర్ ఏం చేశాడంటే, ఒరే నీ సీక్రెట్స్ అన్నీ నా ఫోన్లో ఉన్నాయి, డైలాగ్ రాయకపోతే సోషల్ మీడియాలో పెట్టేస్తాను భయపెట్టేసాడు. అది అంత గొప్ప మనసున్న మా డైరెక్టర్ తిరుపతిరావుకి. అండ్ వీళ్ళు ఎన్ని షేడ్స్ ఉన్నాయంటే ఒక్కొక్క గురించి చెప్పాలంటే అసలు టైం సరిపోదు. ఏదన్నా ఒక మంచి కథ వచ్చింది, ఏదైనా మంచి ఐడియా వచ్చింది అని వీళ్ళతో షేర్ చేసుకుందామని వస్తే, బేసిక్గా బాగుంటే బాగుందని చెప్పాలి, బాగాలేకపోతే బాగాలేదని చెప్పాలి. టైం అవ్వద్దన్నా నాకు అర్థం, వద్దన్నా బంద్ చేస్తా, నాకు అర్థమైంది నీ బాధ. సో ఇక కమింగ్ టు ద మూవీ, కొన్ని సినిమాలు బాగా ఆడతాయి, కొన్ని సినిమాలు బాగుంటాయి. మా సినిమా చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి, మమ్మల్ని అందరినీ ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే, సో టీంలోని వాళ్ళ షేడ్స్ కూడా మనకి పరిచయం చేస్తున్నారనమాట ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. బట్ అవి ఇంకా తెలుసుకునే ముందు ఇందాక కూడా మనం వింటూ ఉన్నాము బ్యూటిఫుల్ సాంగ్ హలో అమ్మాయి. ఈ సినిమాకే ఒక సక్సెస్ఫుల్ సాంగ్ ఆఫ్ దిస్ ఆల్బమ్ అని చెప్పాలి. అండ్ అఫ్ కోర్స్ సిడ్ శ్రీరామ్ గారి మెలోడియస్ వాయిస్ డెఫినెట్గా హైలైట్ అయ్యింది సినిమాకి అండ్ ఆ పాటకి. సో మరి ఆలస్యం చేయకుండా ఆ లిరికల్ వీడియో ఇప్పుడు ఒకసారి ఆన్ స్క్రీన్ చూసేద్దాము. హలో అమ్మాయి సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. మొన్నల్లా చేరుకున్న దూరం అంతా మాయమాయి పోయేనే ఈ వేళ. కొత్తగా స్నేహమే మళ్ళీ చేరి సంతోషమే మోసుకు తెచ్చేనా. ఇప్పుడిప్పుడే మొదలైనా కదా ఎటువైపో కదిలేనుగా. ఇరువురికి తెలియదుగా కలవందే నిమిషం గడిచేనా సమయం. హల్లల్లో 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 హల్లో అమ్మాయి చూపులే నీతో ఏమంటున్నాయి. హల్లల్లో 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 హల్లో అమ్మాయి మెల్లగా తీరే మారిందన్నాయి. చుట్టుపక్కలేమున్నా ఎవరేమంటున్నా పట్టనట్టుగా ఇద్దరుండగా ఇంకా ఏమి కావాలి. ఎన్ని మాటలాడాలి వింత ఆటలాడాలి. సరదాగా ఇలా ప్రేమంతా పంచుకోవాలి. వేరే పని ఏది గురుతేరాదే అంటూ కాలం గడిపేలా సరదాలే మొదలంటూ రోజు కలిసుండేదారే చూడాలంటూ ఇంత గోలే పెట్టేలా ప్రేమే పొంగిపోయేలా. హల్లల్లో 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 హల్లో అమ్మాయి గుండెలో నువ్వే నువ్వే ఉన్నావే. హల్లల్లో 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 హల్లో అమ్మాయి గుండెలో నువ్వే నువ్వే ఉన్నావే. అల్లరే అల్లరై అందరూ ఆట పట్టించే ఈ వేళల్లో ఎన్నో వింత సందళ్ళే. ఓ ఊహలే మబ్బులే తాకి వచ్చేలా కొత్తగా సప్పడేలాగా ఉండే చిందులేసేనా. వేరే పని ఏది గురుతేరాది అంటూ కాలం గడిపేలా సరదాలే మొదలంటూ రోజు కలిసుండేదారే చూడాలంటూ వింత గోలే పెట్టేలా ప్రేమే పొంగిపోయేలా. హల్లల్లో 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 హల్లో అమ్మాయి గుండెలో నువ్వే నువ్వే ఉన్నావే. హల్లల్లో 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 హల్లో అమ్మాయి గుండెలో నువ్వే నువ్వే ఉన్నావే.
బ్యూటిఫుల్ సాంగ్. సంజీవ్ గారు ఎంత మంచి మెలోడీ ఇచ్చారో మా అందరికి. ఎన్నిసార్లు విన్నా అంతే హాయిగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ ఈవినింగ్ ఇంత ఓపెన్ ఎయిర్లో అలాంటి ఒక మెలోడీతో భలే అనిపిస్తుందండి. వండర్ఫుల్ సాంగ్ ఇట్ ఈస్. అండ్ అఫ్ కోర్స్ సినిమాకి ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఎంత అవసరమో థియేటర్స్కి ఆడియన్స్ రావడానికి అన్నది మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాము. అలాగే ఈ సాంగ్ కూడా అందరినీ అట్రాక్ట్ చేసింది అండ్ థియేటర్స్కి కూడా రప్పిస్తుంది అని అనుకుంటూ ఉన్నాము. అండ్ ఎస్, మస్తు షేడ్స్ ఉన్నాయిరాలో మనకి అభిలో అంటే ద క్యారెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్లో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ షేడ్ ఈస్ దట్ హీ ఈజ్ అన్ ఆర్టిస్ట్. ఎస్, పెయింటింగ్, స్కెచెస్, ఆర్టిస్ట్. ఓకే, సో అలాగే మనలో కూడా అలాంటి హిడెన్ టాలెంట్స్ మస్తు షేడ్స్ ఉంటాయి కదా. సో అలాంటి షేడ్స్ని ఇప్పుడు మేము బయటికి తీసుకురాబోతున్నాం అనమాట స్టేజ్ పైన. సో దానికోసం అని చెప్పి ఒక చిన్న సెటప్, త్వరగా వచ్చేసేయండి అమ్మా. ఎస్, ద బోర్డ్ ఈజ్ హియర్ అండ్ ఆ టాలెంటెడ్ పీపుల్ ఎవరో ఇప్పుడు ఆ షేడ్ ఏంటో బయటకు తీద్దాము. ఎస్, ఇక్కడ మాకు బోర్డ్ రెడీగా ఉంది కాబట్టి నౌ ఐ వెల్కమ్ మిస్టర్ అలీ రెజా టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మీలోని ఆర్టిస్ట్ని, పెయింటర్ని మేము బయటికి తీసుకురావాలనుకుంటున్నాము. అలీ రెజా గారిలోని మస్తు షేడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదమ్మా ఒకసారి ఆ స్కెచ్. సో ఇందులో చిట్స్లో ఒక టాస్క్ లాగా ఉందన్నమాట. అది మీరు బయటికి చదవద్దు, మామూలుగా మీరు చదువుకుని దాన్ని స్కెచ్ లాగా వేస్తే మా టీం మెంబర్స్, ఆడియన్స్ గెస్ట్ చేస్తారు అది ఏం వేశారని. ఓకే, మీకు మైక్ లేదు ఎందుకంటే అది మీరు బయట చదవకూడదని. సరే చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ సినారియో వచ్చిందనమాట. చాలా క్యూట్ సినారియో అలీరేజా గారు, అండ్ చాలా ఈజీ కూడా. మైక్ కావాలా మీకు? అవసరం లేదు. యా, ఎస్, హీరో అభినవ్ గోమటం గారు గెస్ట్ చేస్తారేమో చూద్దాం. సో మేము ఆల్రెడీ చెప్పినట్టు ఒక సినారియో, ఇది వస్తువో పేరో కాదు, ఒక సినారియో. ఎస్, అభినవ్ గారు, ఎనీ గెసెస్? అలీరేజా ఆడుకుంటుండే వాళ్ళ ఇంటి ముందు ఏంది? అది ఎవరికైనా కనిపిస్తుందా అక్కడ? అభినవ్ గారు, మీరు ఐ థింక్ ఒకసారి స్టేజ్ పైకి వస్తే బాగుంటుంది గెస్ట్ చేయడానికి. అది అక్కడ నుంచి కనిపించేలా లేదు. యా, ఇంటి ముందు రాళ్ళ అవి ఏంది? ఏంది భయ్ అది? ముగ్గ? ఓకే, ముగ్గు. ఓకే, ముగ్గేస్తున్నావు నువ్వు. మీ ఇంటి ముందు నువ్వు ముగ్గేస్తావా? ఓహోహో, అందమైన అమ్మాయి ఇంటి ముందు ముగ్గేస్తుంది, నువ్వు ఇప్పుడు బండిలో వచ్చి సైట్ కొడతావా? ఇంకొక ఇల్లు ఎందుకు వచ్చింది? ఓకే ఓకే, అమ్మాయి రిచ్. ఓకే. అదే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ బ్రో? ఓహో, అదేనా? చూపులైతే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అటున్నాయి. బ్రో? పోయి తెలుగులో ఉందా ఏంటి? వాడికి లాంగ్ సైట్ ఉందా? అరే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటున్నా కాదా? కళ్ళు, ముగ్గు. ఆయన ఎవరు? ఇది నువ్వా? కళ్ళు, ముగ్గు. అచ్చా, హలో, తాత. టంషలాట్స్ అయ్యో. కాదు. తాత మనవరాలా? వైఫా? మొత్తం సినారియో యంగ్ మార్చేసారు. వైఫ్. తాత ఎవరిని చూస్తారో ఆవిడ. నానమ్మ, అమ్మమ్మ. పోనీ అలాగే అమ్మమ్మ. అనుకుందాం ఓకే, ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఒక సెంటెన్స్ లో చెప్పండి అదంతా, హోల్ సినారియో. అబ్బా, నేను టైం కిల్ Come చేద్దాం on. అనుకున్నా కానీ మరి ఇంత కిల్. రిలీజ్ అంతా ఒకవైపు, ఈ పజిల్ ఒకవైపు బ్రో. చెప్పండి, యూర్ ఆల్మోస్ట్ దేర్. తాత, ఇది ఆ ఇంటి ముందు ముగ్గు, ఏంటి అమ్మమ్మ. అమ్మమ్మకి తాతయ్య లైన్ వేస్తున్నాడు. లైన్, అరే నేను సైట్ కొడుతున్నాడు అని అన్నా కదరా.
సరే మైక్ ఇవ్వండి బ్రో. నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు, అక్కడి వరకు వచ్చేసినావు, కానీ తనకి అదే ఫ్లోలో కావాలంట, అదే సెంటెన్స్ రాశారో అలానే కావాలి. ఓకే, నేను ఇక్కడ తాతని చూపిస్తున్నా, నువ్వు అమ్మాయిని యంగ్ అమ్మాయి అడుగుతున్నావు, నువ్వు ముసలోడు అయిన తర్వాత ఇవన్నీ చేయి. ఇక్కడ నేను వేసే బొమ్మకి నువ్వు Okay, కరెక్ట్గా ఆన్సర్ ఇప్పుడు రోల్ రివర్స్. ఓకే, నేనే ది ఆర్టిస్ట్ విల్ డ్రా. ఏది చిట్స్ ఏవి? కాదు, రిలీజ్ ముందు నేను డ్రా చేయడం అవసరమా? పర్లేదులేండి, మేము అభిని అభిలాగే చూస్తాము, ఒకవేళ అభినవ్ని కరెక్ట్గా అభినవ్లాగే గీచినా చూస్తాము. కూడా నేను తప్పుగానే చెప్తా. ఆహా, ఇప్పుడు చాలా ఫన్ జరగబోతుంది. ఓకే, ఏమొచ్చింది ఇంతకి? మీరు చదవకండి. యా ఓకే, చాలా ఈజీ బ్రో ఇది. ఓ నేను దానికి డిఫికల్ట్ చేస్తా అక్కడ కదా. ఉంది స్కెచ్ పెన్, అక్కడ ఉంది. యా, వెరీ ఈజీ అంట. అంటే చేయి తిరిగిన ఆర్టిస్ట్ కాబట్టి ఆయనకి ఈజీ అయి ఉండొచ్చు. కిడ్నీ, కిడ్నీలో స్టోన్ ఉంది. మ్యూజిక్ అబ్బా, మ్యూజిక్ పాడుతుండు. అది చూసి మ్యూజిక్ అని కనిపెట్టారంటే చాలా గ్రేట్ అండి మీరు. సంజీవ్ సార్, ఇఫ్ ఐ డూ సంథింగ్ రాంగ్, సంథింగ్ టు డూ విత్ మ్యూజిక్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అసలు ఏముంది దీంట్లో? ఈయన పాట పాడుతుండా? ఓహో, హార్ట్ బ్రేక్ సాంగ్. ఈడికి హార్ట్ బ్రేక్ అయిందా? హార్ట్ బ్రేక్ సాంగ్ పాడుతుండాడు. చెప్పేయండి ఇంకా. సాంగ్ వస్తుంటే చెప్పేయండి ఇంకా. సాంగ్ వస్తుంటే ఏం చేస్తారు? హలో, బాధపడుతుంటాడు. సాంగ్ వస్తుంటే పాట ఎందుకు పాడతారు బ్రో మళ్ళీ? లేదు, హార్ట్ బ్రేక్ సాంగ్ కదా. ఆహాహా, ఈయన ఏం చేస్తున్నాడు? హార్ట్ బ్రేక్ అయింది, హార్ట్ బ్రేక్ అయింది, మందు కొడుతుండా? పాట అని చెప్పావు కదా. ఆ. ఇది ఏంటి? ఇంకా డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఆషిక్ పాటకి ఏం డాన్స్ చేస్తారు అని. చేస్తున్నాడు బ్రో. లవ్ ఏంటి? సార్, బ్రేకప్ ఇంకొకసారి సాంగ్. ఇది బయటకు చదివి వినిపించేయండి సార్. అరే ఒక్క నిమిషం అన్న, నువ్వు చేసింది ఏంటి నువ్వు అక్కడ? లవ్ బ్రేకప్ అయిందని డాన్స్ చేస్తున్న ముసలోడు అంట. అసలు ముసలోడికి లవ్ బ్రేకప్ ఎందుకైందో నాకు అర్థమైతలేదు. ఇది వేరు, ఇది ఈ చిట్టి రాసిన వాడికి కొంచెం వయసు ఎక్కువ అనుకుంటా. మా చేత వాళ్ళకి అల్లంతా నెరవేరుస్తున్నారు. ముసలోళ్ళు. సీనియర్ సిటిజన్స్ అంటే అవును, ఫస్ట్ వాడికి హార్ట్ బ్రేక్ అయితే వాడు ఎందుకు డాన్స్ చేస్తాడు? అది కూడా నాకు అర్థం కాదు. ఒకవేళ డాన్స్ చేసినా కూడా వాడు ముసలోడికి డాన్స్ చేయడం అవసరం ఇప్పుడు? ఐ థింక్ దిస్ స్కెచ్ ఇస్ డైరెక్టెడ్ బై సందీప్ రెడ్డి వంగ. ఐ డోంట్ నో. ఓకే, ఓ పని చేయండి, మీరు ఇద్దరు ఇలాగే ఉండండి, మా వైశాలిని పిలుద్దాము. వైశాలి కమ్ ప్లీజ్. గ్రేట్, ఇప్పుడు ఉంటది ఇక. ఇప్పుడు ఇప్పుడు వైశాలి డ్రా చేసిన దానికి ఇద్దరు గెస్ట్ చేయాలి. ఇప్పుడు అయిపోయింది ఇక. ఫైనల్. ఓకే, ఫైనల్ చిట్ ప్లీజ్. 23rd కి ఇక్కడి నుంచే వెళ్దాం రిలీజ్. డైరెక్ట్. ఓకే, డన్. హాయ్. మా వైశాలిలో కూడా మస్తు షేడ్స్ ఉన్నాయా? ఉన్నాయి అందుకే ఒక్క నిమిషం పర్సనల్గా ఒకటి చెప్తా. ఈ టాలెంట్ తిరు మంచిగా ముందు చూడలే. అదే నేను అదే అంటున్నా. నేను అందుకే అన్నా, ఇప్పుడు రిలీజ్ ముందు నేను పెయింట్ చేయడం ఎందుకు? ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి. వావ్, ఓహో, అరే వికెట్ అది అదే అన్న, అది క్రికెట్ వికెట్ అది అన్న. నేను గెస్ చేసినా చూడు, ఏదేది? అది వికెట్, అది క్రికెట్ వికెట్ అది. అదే అదే అదే. బాల్ వేస్తూ ఉంటాయా? రెండే కదా. ముసలోడు బాల్ ముసలోడే ముసలోడు బాల్ వేస్తూ పాప అది బౌలింగ్ వేస్తున్న ఒక్క నిమిషం, ముసలోడు. ఒక్క నిమిషం. నువ్వు పక్క జరుగు. ఈ బొమ్మ ఏంటి చూపించు. చిట్లో ఎవరు ఉన్నా సరే అది ముసలోడని ఫిక్స్. అది ఒక్క నిమిషం, అది నాకు క్రెడిల్ లాగా అనిపిస్తుంది. అది క్రెడిల్ అది. ఇది ఏంటిది? పువ్వా? లేదు, అది సన్ఫ్లవర్ అది. ఓ, ఇది కోడియా? లేదు, నేను చెప్పా కదా మ్యామ్, ఇప్పుడు ఇంకా ఇవాళ 20 ఎత్తే 23rd వరకు టైం ఉంది. please try to 23rd వరకు guess. టైం. మన వరుణ్ గారు వచ్చే వరకు ఇది. వరుణ్ గారు వచ్చేంత వరకు అట్లీస్ట్. పువ్వులు, సన్ఫ్లవర్స్. సన్ఫ్లవర్ నేను చెప్తున్నా కదా, సన్ఫ్లవర్ అది. కాదా? ముసలి సన్ఫ్లవర్ అది. ముసలి సన్ఫ్లవర్స్, రైట్. లేకపోతే అప్పుడే పుట్టిన బేబీయా బై ఎనీ ఛాన్స్? అవును, ఒక్క నిమిషం. నాలుగు అదే కుక్కలా? ఆ పిచ్ మీద ఏం చేస్తున్నారు వాళ్ళు? అది వికెటే కదా. ఇది వికెటే కదా. ఇది వికెటే. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? క్రికెట్. సారీ వెయిట్. 4 కాళ్ళు cricket ఉన్నవి అది, ఏంటో అది. ఒకసారి కుక్క కదా? 4 కాళ్ళు కాదా? ఇది దిస్ వన్, చువ్వ అది. దట్ వన్, ఎలిఫెంటా? దిస్. హెయిర్. ఓ హెయిర్. 4 కాళ్ళు ఉంటాయా? 4 కాళ్ళు. 4 కాళ్ళు ఏంట్రా బాబు? మా ఇంట్లోకి ఏమొచ్చిందో ఏంటో. ఓకే, అరే ఒక్క నిమిషం. అది కావనుకుంటా. అది
ఏంటది ఏమంటారు ఏదనుకుంటా ఇది పాలు అయిండొచ్చు ఓకే నైస్ లేదా? బాగుంది మొత్తానికి పెయింటింగ్ అయితే బాగుంది ఎక్కడికో వెళ్తున్నారు. ఇదేంటిది? ఇది క్రికెట్ పిచ్ అది పిచ్ మీద వీలేం చేస్తున్నారు అడుగుతున్నా. పోనీది ఆడుతున్నా ఓకే పిచ్ లో ఆడుకుంటున్నారు ఎవరు ఆడుకుంటున్న పిల్లలు ఆడుకుంటున్న పిల్లలు ఆడుకుంటున్న కుక్కల అదొక బొమ్మ నాకు అర్థం కాలే ఆ ప్లీజ్. 4 కాళ్ళు ఉన్నది ఏంటి భయ్యా? నేను ఇప్పుడు మనిషి అయితే కాదు ఎనాక్ట్ చేసి చూపించండి. మీకు enact చేసి లిబర్టీ ఇస్తున్నా. బేరా దయ్యమా ఏదన్నా ఓల్డ్ దీనిలో ఆలోచించు బ్రో. ఒక ఓల్డ్ నిజంగానే వైశాలిలోని మస్తు షేడ్స్ వస్తున్నాయి బయటికి. ఎలా చూసినా ఏనుగే కనిపిస్తుంది. ఏనుగే అది ఏనుగు కూడా ఏనుగు కనిపిస్తుంది. అటువైపు వెళ్తున్నా ఏనుగు భవానీ గారు వెనక నుంచి నీకే చూస్తున్నా. వెనక నుంచి గీసింది. బ్యాక్ యాంగిల్ ఆఫ్ ఏనుగు. ఇప్పుడు ఆన్సర్ ఇచ్చేయండి చాలా సరే, లాగ్ ఇంకా అయింది, కొడతారు. కాదు సరే అదొక యానిమల్ అని అర్థమైంది కదా. అర్థమైంది, yeah. అట్లీస్ట్ ఒక సెంటెన్స్ చెప్పేసేయండి యానిమల్ ఏం చేస్తుంది అక్కడ అని. యానిమల్స్ ఆడుకుంటున్న యానిమల్స్ ఏం పిచ్ మీద ఆడుకుంటున్నాయి? క్రికెట్ ఆడుకుంటున్న యానిమల్స్ ఓకే క్రికెట్ ఆడుకుంటా క్రికెట్ ఆడుకుంటున్న లయన్స్. అబ్బా దీస్ ఆర్ లయన్స్. అది లయనా? మీరు 3 టైగర్స్ గా చేశారు కదా, ఇది లయన్స్ అన్నమాట. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే వైశాలిలోని అట్లీస్ట్ వాళ్ళకంటే నేను కొంచెం బెటర్గా క్రికెట్ అది ఆడుతున్నాను. కనీసం పెయింటింగ్ చేశారు. yes you are right correct. అవునవును బాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. బాగా చేసావు. సో ఇదండి మా యాక్టర్స్ లో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్, థ్యాంక్ యూ. మనకి తెలియని షేడ్స్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. లేలే ఈ షేడ్స్ కాదు, ఈ షేడ్స్ కాదు, సినిమాలో ఇంకా మంచిగా ఉన్నాయి. ఇవన్నీ జడ్జ్ చేయకండి. సినిమా దయచేసి ఇది చూసి జడ్జ్ చేయకండి. ప్లీజ్ ఇట్లా అనుకోవద్దు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా. ఇది క్లియర్ చేసేసేయండమ్మా ఆన్ స్టేజ్. అండ్ ఎస్ మస్తు షేడ్స్ ఉన్నాయిరా మనకి. Feb 23rd నుంచి థియేటర్స్లో మన ముందుకు వచ్చేస్తుంది. KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్. మస్తు షేడ్స్ ఉన్నాయిరా. ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై వాట్సాప్ మీడియా, అసోసియేట్ స్పాన్సర్ ప్రియా గోల్డ్, జ్యువెలరీ పార్ట్నర్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్, హెల్త్ పార్ట్నర్ యోదా డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ క్లినిక్ ఆన్ కాల్ అండ్ వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్. మ్యూజిక్ ఈజ్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండ్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. సో ఆలస్యం చేయకుండా ఈ సినిమాలో యాక్ట్ చేసిన కొంతమంది వండర్ఫుల్ యాక్టర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. ముందుగా లెట్ మీ వెల్కమ్ ద సలార్ ఫేమ్ కార్తికేయ ఆన్ స్టేజ్. సో కార్తికేయని గుర్తుపట్టని తెలుగు వాళ్ళు ఉండరు ఇప్పుడు. నాట్ ఓన్లీ తెలుగు పీపుల్, డెఫినెట్గా ఇండియా వైడ్ గుర్తుపడతారు ఇప్పుడు తనని. కార్తికేయ సలార్ మూవీ తోటి హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ వీ ఆల్సో హ్యావ్ మొయిన్ హియర్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్న మొయిన్. ఆల్సో రవీందర్ రెడ్డి గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సినిమాలో ఒక మంచి రోల్లో కనిపించబోతున్న రవీందర్ రెడ్డి గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఓకే సో ఇప్పుడు స్పీచ్కి ప్రిపేర్ అవుతారు అందరు. అబ్బా అసలు మామూలు ప్రిపరేషన్ లేదు. డైలాగ్కి ప్రిపేర్ అయ్యారా? లేదా ఫస్ట్ డైలాగ్ ఏ డైలాగ్ ఏ డైలాగ్ అయినా సలార్లోది. ఓకే దేవాదేవి చెప్తా. ఎస్ ఆఫ్ కోర్స్ ప్లీజ్ సెంటర్ అక్కడక్కడ. ఓకే. నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికొస్తా. ఓ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇంటూ ద రోల్. సూపర్ కార్తికేయ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మస్తు షేడ్స్ ఉన్నాయిరా. ఏం షేడ్ ఉంది ఇందులో మీది? నేను ఈ మూవీలో అలీరేజా అన్న చిన్నప్పటి రోల్ చేశాను. సో ఏం ఇప్పుడు రివీల్ చేయకూడదు, మీరు సినిమాలోనే చూడాలి ఏం షేడ్స్ ఉన్నాయో ఏంటని. యా నేనేం అడగట్లేదు, మీరు యూ కెన్ థ్యాంక్ ఆర్ యు నో ఎవ్రీథింగ్. యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరు అన్న, డైరెక్టర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ రోల్లో సెలెక్ట్ చేసుకున్నందుకు. నేను దీనికి షూట్ చేసి ఆల్మోస్ట్ 1 year అయింది అనుకుంటా. సో అప్పుడు ఇంకా చిన్నోడ్లా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలీరేజా అన్న, అభినవ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మోయిన్ అన్న అండ్ ప్రొడ్యూసర్ గారు భవానీ గారు, ప్రశాంత్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. కొంచెం నర్వస్ అన్న, ఫస్ట్ టైం మాట్లాడడం. యా సో ఇంకేం యా థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. మోయిన్ గారు. హలో అండి,
గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడికి రాబోతున్న మా చీఫ్ గెస్ట్ వరుణ్ తేజ్ గారికి, మస్తు షేడ్స్ ఉన్నాయిరా టీమ్ అందరికీ నమస్కారం. నా పేరు మోయిన్ అండి. నేను ఈ మూవీలో ఒక ఫుల్ లెంగ్త్ రోల్ చేశాను. ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ద రోల్. థ్యాంక్ యూ తిరు. అండ్ ఈ మూవీ February 23rd థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. ఎందుకయ్యా మీ సినిమా చూడాలని అడిగితే అభినవ్, ఎందుకయ్యా మీ సినిమా చూడాలని అడిగితే నేను ఒకటి చెప్తాను. ఈ సినిమా స్టార్ట్ అవ్వగానే మిమ్మల్ని కొండపల్లి అని ఒక పల్లెటూరికి తీసుకెళ్తుంది. అక్కడ మనోహర్ అనే ఒక మంచోడు, శివ అనే ఒక తుంట్రోడు, ఒక బ్యాడ్ మామ, ఒక గుడ్ మామ, మనం లైఫ్లో ఎక్కడ దొరుకుతామా బుక్ చేసేద్దామని చూసి ఒక రాహుల్, అలీరాజా, ఇంకా మన ఉమాదేవి అని మన ఫస్ట్ లవ్, వద్దన్నా హెల్ప్ చేసే ఎమ్మెల్యే వీర్దాస్. ఇట్లాంటి క్యారెక్టర్స్ మధ్యలోకి మనల్ని తీసుకెళ్తుంది. అక్కడి నుంచి వాళ్ళు పడే తిప్పలు, వాళ్ళు పడే పాటలు అవి చూసి మీరు అందరూ హ్యాపీగా నవ్వుకుంటారు. వాళ్ళ అమాయకత్వం చూసి జాలి పడతారు. ఒక పాయింట్లో మన మనోహర్కి బాగా రూట్ అవుతారు. అరే వీడి సక్సెస్ అయితే బాగుండరా అని చెప్పి కోరుకుంటారు. సో ఫైనల్లీ మీరు ఈ థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక హ్యాపీ స్మైల్ తోటి బయటకు వస్తారు. సో టోటల్గా ఇది ఒక 2 hours పాటు మిమ్మల్ని ఎంగేజ్ చేసి ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంతేగా తీరు? నా కథలో మొత్తం చెప్పేసా అంత. నాకు ఈ రోల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ తిరు. అండ్ నువ్వు ఒక సెట్ బాయ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు సినిమా డైరెక్ట్ చేసే వరకు వచ్చావంటే యూ హ్యావ్ కమ్ అ లాంగ్ వే. మీ పేరెంట్స్ని కలిసినప్పుడు ఐ హ్యావ్ సీన్ దట్ హ్యాపీనెస్ ఇన్ దేర్ ఫేసెస్. లాంగ్ వే టు గో. ఇంకా అభినవ్, ఈ సినిమాలో మనోహర్ అనే క్యారెక్టర్ నిజంగానే చాలా షేడ్స్ ఉన్నాయండి. ఆ షేడ్స్ అన్ని అభినవ్ చాలా చాలా బాగా చేశాడు. నేను నీకు కూడా చెప్పాను అభినవ్. అండ్ వైశాలి కూడా చాలా బాగా చేసింది. ఇందాక డ్రాయింగ్ వేసినట్టు కాదు, బాగా చేసింది. అలాగే సిద్ధార్థ్ స్వయంభు, తను సినిమాటోగ్రాఫర్, చాలా బాగా చేశారు. అండ్ సంజీవ్ సార్ చాలా థ్యాంక్స్ మ్యూజిక్ కోసం. అండ్ February 23rd ఈ మూవీని వచ్చి చూడండి. ఈ సినిమా హిట్ అయ్యి అందరు హ్యాపీనెస్ డబల్ అవ్వాలని, అందరూ సక్సెస్ని టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్స్ భవానీ గారికి, ప్రశాంత్ గారికి, రామ్మోహన్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు రవీందర్ రెడ్డి గారు మాట్లాడతారు. హలో, నమస్తే అందరికీ. నేను ఏమైతే అందాం అనుకున్నా మొత్తం చెప్పేసిండు మోయిన్. ఇప్పుడు నాకు కొత్తగా ఏం వస్తలేదు దిమాక్లోకి ఇప్పుడు. కానీ ఈ సినిమా ఇంకా చాలామంది కృషి, చాలామంది చాలా హార్డ్ వర్క్ చేసినారు. ఇట్లాంటి మన అభినవ్ భాయ్, ఉమా గారు, మన అలీ భాయ్ చాలా 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 చేసిండ్రు. మళ్ళా ఈ అవకాశం ఇచ్చిన మన తిరుభైకి చాలా థ్యాంక్స్. మళ్ళా భవానీ గారికి, మన రామన్ రావు గారికి, ప్రశాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఈ పిక్చర్ని ప్రొడ్యూస్ చేసినందుకు. జర 23rd పోయి సినిమా థియేటర్లో చూడండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్చువల్లీ మాట్లాడాలా? యాక్చువల్లీ మాకు కూడా చెప్పలేదు కదా, నీతో ఇంకొకటి కూడా చెప్పించాలి. ఫస్ట్ నువ్వు చెప్పాలనుకున్నది చెప్పేసేయి. సో సారీ మళ్ళీ వచ్చాను. Feb 23rd మస్తు షేడ్స్ ఉన్నాయిరా మూవీ రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళండి. నాకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను వెళ్ళలేను. ఈవినింగ్ వచ్చి చూడాలి. ఫస్ట్ తెలుగు ఎగ్జామ్స్ 10th క్లాస్ అన్న. సో ఖచ్చితంగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ మూవీ. ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా అందరూ వెళ్ళి చూడండి, మంచిగా నవ్వుకొని బయటకు వస్తారని ఐ కెన్ ప్రామిస్. థ్యాంక్ యూ. సూపర్. అయితే ఇందాక సలార్లో డైలాగ్ చెప్పావు కదా, కానీ మాకు మస్తు షేడ్స్ ఉన్నాయిరోలో కూడా డైలాగ్ వద్దు, కానీ మస్తు షేడ్స్ ఉన్నాయిరా అని అభినవ్ గారు ఒక మాడ్యులేషన్లో చెప్పారు. అసలు అది ఇంకా ఫుల్ పాపులర్ అయి కూర్చుంది కదా. అలాగ ఒక 3 మాడ్యులేషన్స్లో అదే డైలాగ్ చెప్పాలి. మస్తు షేడ్స్ ఉన్నాయిరా అని 3 వేరియేషన్స్ కావాలి మాకు. అక్క నేను దేనికి ప్రిపేర్ కాలేదు అక్క, మీరేంటి అక్క వచ్చి ఆడుకుందాం అసలు యు ఆర్ వెరీ స్పాంటేనియస్ కార్తికేయ, యూ కెన్ డూ ఇట్. సి సరే మీరు ఊహించుకోండి, మస్తు షేడ్స్ ఉన్నాయిరా అని ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఊహించుకొని చెప్పండి. చెప్పు. ఓకే, ఫస్ట్ అభినవ్ అన్న చెప్పినట్టే కొంచెం ట్రై చేస్తాం. మరి అభినవ్ అన్న అంత చెప్పలేను కానీ ఒకసారి ట్రై చేస్తా. అబ్బా మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. ఓకే, సూపర్. ఇంకోటి ఎలా పర్ఫెక్ట్. ఎలా చెప్పాలా?
నా చేత చెప్పేలాగా ఉన్నాడు ఇతను. ఇంకోటి అంటే ఏ వేరియేషన్లో చెప్పమంటారు? మీరే చెప్పండి అక్క. సీరియస్ ఓ సీరియస్. సీరియస్. ఓకే. అబ్బా మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. కమల్ హాసన్. అయ్యో అక్క. ఇంకొకటి మీరే చెప్పండి. కామెడీ. కామెడీ ఇందాక చెప్పేసాక కొంచెం అది ఫస్ట్ కామెడీ జాయ్ఫుల్గా అంటే రొమాంటిక్ అడిగితే మీ మమ్మీ డాడీ ఇప్పుడు నన్ను తిడతారేమో. లేదు అలా ఏమి ఉండదు అక్క. చెప్పైతే. కానీ దానికి ప్రిపేర్ కాలేదు. దానికి ప్రిపేర్ కాలేదా? ఇంకోటి ప్లీజ్. ఇంకొకటి ఏం చెప్తా, ఏడుస్తూ కూడా చెప్పు. అక్కాయి నువ్వు చెప్పు తమ్ముడు, మరి నన్ను అడుగుతున్నావు కదా, చెప్పు ఏదో ఒకటి చెప్పు. అక్క మంచి డైలాగ్ ని కూని చేసినట్టు. సరే 2 వేరియేషన్స్ చాలు. ఆల్రెడీ మాకు కమల్ హాసన్ డైలాగ్ కూడా తెప్పించావంటే అక్కడితో చాలే. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ ఇటు నుంచే ఓకే. అక్కడ ఇచ్చే తమ్ముడు ప్లీజ్. యా ఓకే. సో మస్త్ షేడ్స్ ఉన్నాయిరా సినిమాలోని ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ చిన్ని జీవితం లిరికల్ వీడియో ఇవాళ మనం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా లాంచ్ చేసుకోబోతున్నాము, ఆడియన్స్కి ప్రజెంట్ చేయబోతున్నాము. సో Feb 23న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలోని ఈ పాట సంజీవ్ గారు కంపోజ్ చేసినటువంటి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూసేద్దాము. ఆన్ స్క్రీన్ చిన్ని జీవితం లిరికల్ వీడియో ప్లీజ్. చిన్ని జీవితమే తెల్ల కాగితమే కొత్త రంగులనే వేయమన్నదిలే కొన్ని రోజులలో కథ మారెనులే చెంత చేరగనే కన్ని పరిచయమే చిన్ననాటి ఇల్లులాగా అనిపించే పల్లెటూరే రాజల్లే చూసేనే కష్టమంతా పోగు చేసి పెట్టుబడిగా మార్చుతుంటే ఓ రూపురేఖలే మారే రాత మారదా నేడే తొంగి చూసే అదృష్టం నిన్నే ఆసే బండేలా అడుగేయాలన్నా జరిపే వీలుందా పటిరాట అడగాలనుకున్నా దాగిన మాట తెలిపేదారుందా చాలదు కన్నా సాగిపోయే పయనంలా కాలంలో స్నేహం ప్రేమలాగా మారేదారే ఉంటుందో లేదో ఎంత వేగం పెంచాలి అనుకున్నా దూరం దూరంగా పోయేలా అవుతుందో లేదో చేతిలో నా చెయ్యి పడితే కవ్వింతే కాదా రేయిదా మాటల్లో నా సమయం గడిచిందా నీటిపై సూర్యుడల్లే నవ్వే విసిరిందా ఈ స్వప్నం సత్యంలా మారేటి వీలుందా కొత్త లోకం రమ్మందా ఇప్పుడే నలుగురి కళ్ళల్లో గొప్పోడయ్యేనా అప్పుడే ఆ కల కూడా నిజమైపోయేనా అడుగేయాలన్నా జరిపే వీలుందా ఇదే పటిరాట అడగాలనుకున్నా దాగిన మాట తెలిపేదారుందా
బ్యూటిఫుల్ సాంగ్ అండ్ రిలేటబుల్ లిరిక్స్ అని చెప్పాలి. కిట్టు విశాప్రగడ గారు 2 పాటలకి లిరిక్స్ ఇవ్వడం జరిగింది అండ్ హేమచంద్ర గారి వండర్ఫుల్ వోకల్స్ తోటి బ్యూటిఫుల్ సాంగ్ దిస్ ఈజ్. ఐ థింక్ సినిమా చూస్తున్నప్పుడు అలా సినిమాలోకి తీసుకువెళ్ళిపోతుంది అనిపిస్తుంది ఈ పాట. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి సంబంధించి మనం ఇందాక కంటెంట్లో కానీ ట్రైలర్లో కానీ చూస్తున్న క్యారెక్టర్స్లో ఒక ఇంపార్టెంట్ రోల్, ఒక ఇంపార్టెంట్ అమ్మాయి కనిపిస్తుంది. దట్ ఈస్ లావణ్య. లెట్ మీ వెల్కమ్ టాలెంటెడ్ లావణ్య ఆన్ స్టేజ్. ప్లీజ్ వెల్కమ్. అండ్ యోగి ఖాత్రే గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన్ని కూడా ఐ రిక్వెస్ట్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. మనం చాలా సినిమాల్లో ఆయన్ని మంచి రోల్స్లో చూస్తూ వస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్. కమ్ కమ్ వాటర్. అసలు అక్కడ అంత మంచి క్యారెక్టర్ చేసి మాట్లాడినంటావు ఏంటి? ఎస్ యోగి గారు ప్లీజ్ వెల్కమ్. లావణ్య ఫస్ట్ నీకే. ఫస్ట్ నిన్నే పిలిచా ఆయన. అదే కదా ఎవర్రా కనిపెట్టింది లేడీస్ ఫస్ట్ అని. ఓకే, ముందుగా థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఈవినింగ్, చాలా ప్రశాంతంగా ఉంది. బయట డిస్టర్బెన్సెస్ పక్కన పెడితే ఇక్కడ వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. మా మస్తు షేడ్స్ ఉన్నాయి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు. మా సినిమాని ఇంతమంది సపోర్ట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా తిరుపతి సార్కి, ఎక్కడ ఉన్నారు? ఓకే ఓకే, సో మా డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ భవానీ మ్యామ్, రామ్ సార్ అండ్ ప్రశాంత్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ప్లే దిస్ బ్యూటిఫుల్ రోల్. అండ్ థ్యాంక్ యూ అభినవ్, బికాజ్ నేను ఆల్రెడీ అన్ని ట్రైలర్ లాంచ్లోనే మాట్లాడేశాను. సో కొత్తగా ఏం లేదు. బట్ వన్ థింగ్ ఒక్కటి చెప్తాను, Feb 23న మా సినిమా రాబోతుందండి. సో డెఫినెట్లీ చూడండి, థియేటర్కి వెళ్ళి చూడండి. ఎందుకు థియేటర్ అంటే మాత్రం నేను ఒకటి చెప్తాను, బికాజ్ ఇప్పుడు ఓటీటీస్ వచ్చాయి అండ్ ఫుల్ ఫ్లెష్డ్గా అందరికీ తెలిసిందే, అరే ఓటీటీ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలి అన్న టైప్లో ఆలోచిస్తూ ఉంటారు. బట్ లెట్ మీ టెల్ యూ, మనము కాలేజ్కి వెళ్ళి, అంటే జనరల్గా ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ అ ఎగ్జాంపుల్, మనము ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టి కాలేజ్కి వెళ్ళి ఫ్రెండ్స్తో అలా అల్లరి చేస్తూ చదువుకుంటూ ఎగ్జామ్స్ రాస్తే ఎంత మజా వస్తుందో కాలేజ్ లైఫ్, అలాగే ఇంట్లో కూర్చొని అంటే జనరల్గా ఓపెన్ యూనివర్సిటీ చేయడం లేకపోతే వన్ సిట్టింగ్ చేయడం, అలా ఎగ్జామ్స్ రాస్తే ఎలా ఉంటుందో ఆ డిఫరెన్స్ మీకు ఉంటుందండి. థియేటర్కి వెళ్తే ఓటీటీకి వెళ్తే అంత డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఈ సినిమా థియేటర్లో చూస్తే లిటరలీ యూ విల్ ఎంజాయ్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మా సినిమాటోగ్రఫీ అద్రిపోయింది, మంచి మంచి లొకేషన్స్, బ్యూటిఫుల్ విలేజ్ వైబ్స్ ఉంటాయి మీకు. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ మీకు కనెక్ట్ అవుతుంది. బికాజ్ ఇది ఐ కెన్ సే దట్ ఒక మన పక్కింటి కుర్రాడు హూ ఇస్ లైక్ స్ట్రగ్లింగ్ టు వర్క్ హార్డ్. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో మనకు తెలుసు, సొసైటీలో మనం ఏమైనా చేద్దాం అనగానే ఫస్ట్ వస్తారు మన వాళ్ళందరూ, అరే నువ్వేం చేయలేవురా, నువ్వేం బీకలేవు అని కొన్ని ఉంటాయి మనల్ని తగ్గించడంలో. అలాంటి ఒక బాయ్, అంటే అలాంటి ఒక కుర్రాడు ఎలా సక్సెస్ అయ్యాడు ఏంటి అనేది ఒక మంచి స్టోరీ లావణ్య సార్ రాసుకున్నారు. మనం వెల్కమ్ చెప్పాల్సిన టైం వచ్చింది. సారీ టు డిస్టర్బ్ యూ, బట్ వీ హ్యావ్ అవర్ చీఫ్ గెస్ట్ వెరీ ఓన్ వరుణ్ తేజ్ గారు హియర్ ఫర్ మస్త్ షేడ్స్ ఉన్నాయిరా ప్రీ రిలీజ్ ఈవెంట్. చాలా మంది అమ్మాయిల గుండెల్లోని వ్యాలంటైన్, ఆపరేషన్ వ్యాలంటైన్ తో మన ముందుకు వస్తున్నారు. వరుణ్ తేజ్ గారు, హార్డీ వెల్కమ్ టు యూ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ మస్త్ షేడ్స్ ఉన్నాయిరా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో లావణ్య అండ్ యోగి గారు, ఐఎమ్ రియలీ సారీ, మీ మాటలు మేము మరికొద్దిసేపట్లో వింటాము. బికాస్ వరుణ్ తేజ్ గారు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు కాబట్టి. ఎస్ వరుణ్ తేజ్ గారు, a very special and warm welcome to you. Thank you so much for taking time. మాకు తెలుసు ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రమోషన్స్లో బిజీగా ఉండి కూడా ఈ టైం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మస్త్ షేడ్స్ ఉన్నాయిరా February 23rd నుంచి థియేటర్స్లో మన ముందుకు వస్తున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన వరుణ్ తేజ్ గారికి మరొకసారి స్వాగతం. సో Feb 23rd మస్త్ షేడ్స్ ఉన్నాయిరా చూడండి. March 1st ఆపరేషన్ వ్యాలంటైన్ థియేటర్స్లో చూడండి. 2 సినిమాల్ని చూసి ఎంజాయ్ చేయండి. బట్ ఇప్పుడైతే వరుణ్ తేజ్ గారి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు కాబట్టి వీ వాంట్ యూ
we want to welcome you with a wonderful video. Varun Tej gariki oka warm welcome video present cheyali ani anukuntunnamu. So ఆలస్యం చేయకుండా can we have the welcome video on screen please? అబ్బాయిని చూశాను, మనిషి బాగా బాగుంటాడు, హైటు, ఆ పద్ధతి అది ఇంట్లో పడ్డాడు. నేను పుట్టిందే నొక్కేయడానికి, మధ్యలో ఆపితే తొక్కేస్తా. నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేసిన నాకు మస్తు తెలుసు. ఏం రో వింటున్నావురా? ఆడా ఇడ కాదు బిడ్డ, నీ గుండెల మీనే ఉంది నా అడ్డ. I love you. నేను చేస్తే నా శవం ఊరికి నువ్వు తీసుకెళ్ళు, నువ్వు చేస్తే నేను మోసుకెళ్తా. మన ఇద్దరిలో ఎవడి శవం ఎవడు తీసుకెళ్ళినా ఊరు బాగుపడుద్ది. కుర్రలం కదా, కురత్తం మాకు నిద్రలు పెద్ద పట్టవు. కొత్తల కొండ గణేష్ అంటే కచ్చా 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 వణకాలే. తోపిదా చల్, లెట్స్ గో ఫినిష్ దెమ్. ఏం జరిగినా సరే చూసుకుందాం. ఓకే, సో యాక్చువల్లీ వీడియో చూడగానే నాకు టైటిల్ వరుణ్ తేజ్ గారికే చెప్పాలనిపిస్తుంది. మస్తు షేడ్స్ ఉన్నాయండి మీలో, అసలు ఎన్ని వేరియేషన్స్, ఎంత వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ మనం చూస్తున్నాము. అండ్ ఇంకొక యూనిక్ ఫిల్మ్ అండ్ మనందరం చెరిష్ చేసుకోవాల్సిన సినిమా, సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా, హీరోస్కి డెడికేట్ చేయాల్సిన సినిమా ఇస్ ఆపరేషన్ వ్యాలంటైన్తో త్వరలో మా ముందుకు వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టు నైట్. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా ఈ సినిమా మస్తు షేడ్స్ ఉన్నాయిరా సినిమాతోటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నటువంటి ప్రొడక్షన్ హౌస్ గురించి మనం మాట్లాడుకోవాలి. కాసుల క్రియేటివ్ వర్క్స్ యాడ్ ఏజెన్సీ ఎక్స్పీరియన్స్ నుంచి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి ద ఫీచర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్గా మన ముందుకి అడుగు పెడుతున్నారు కాసుల క్రియేటివ్ వర్క్స్. వారికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేస్తూ భవానీ కాసుల గారు అండ్ ద ప్రొడ్యూసర్స్, మిగతా ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేస్తూ కాసుల క్రియేటివ్ వర్క్స్కి సంబంధించిన ఏవి ఇప్పుడు చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ప్రొడక్షన్ హౌస్ ఏవి ప్లీజ్? కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో కాసుల భవానీ, ఆర్ఎం రెడ్డి నిర్మించిన చిత్రం మస్తు షేడ్స్ ఉన్నాయిరా. పేరులోనే కామిక్ సెన్స్ కనిపిస్తోన్న ఈ సినిమా ఓ వర్సటైల్ మూవీగా మన ముందుకు రాబోతోంది. ఒక మంచి ప్లాట్ తో హ్యూమరస్ గా, వండర్ఫుల్ గా ఈ సినిమాను డైరెక్ట్ చేశారు దర్శకులు తిరుపతిరావు. ఇలాంటి ఒక డిఫరెంట్ మూవీని మనకందిస్తోన్న ప్రొడ్యూసర్స్ కి మంచి టేస్ట్ ఉండాలి. అందుకే ఈ ఇన్నోవేటివ్ మూవీ తీసిన ప్రొడ్యూసర్ కాసుల భవానీ గారికి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సినిమాపై ఎంతో ఫ్యాషన్ ఉన్న భవానీ గారు పుట్టింది వరంగల్. భవానీ గారి తల్లిదండ్రులు కాసుల వీరనారాయణ, కాసుల మీనా గారు. వారు తమ పెద్ద కూతురైన భవానీ గారిని ఈ కళారంగంలో ఎంతో ప్రోత్సహించారు. అదే ఉత్సాహంతో భవానీ గారు 2017లో యాడ్ ఏజెన్సీ ప్రారంభించి సినిమా తీయాలనే పట్టుదలతో, ఆసక్తితో ఇలా ఓ మంచి సినిమా తీసి మన ముందుకు తీసుకొచ్చారు. ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తాలాంటి సినిమాలతో సినీ ఎంట్రీ ఇచ్చిన వర్సటైల్ నటుడు అభినవ్ గోమఠం తన నేచురల్ యాక్టింగ్ తో, టైమింగ్ సెన్స్ తో, డైలాగ్స్ డెలివరీలో ఈజ్ తో ఇండస్ట్రీలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సిస్టర్, ఎంకరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్. ఆయన కూడా చాలా షేడ్స్ ఉన్న నటుడు. బహుశా అందుకేనేమో ఈ సినిమా టైటిల్ బాగా యాప్ట్ అయిపోయింది. అభినవ్ ఈ సినిమా లీడ్ రోల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు. అభినవ్ కి పేరుగా నటిస్తోన్న అచ్చ తెలుగు అమ్మాయి వైశాలి గ్లామరస్ గా కనిపిస్తూనే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ ఇస్తూనే వెండితెరపై కూడా మెరుస్తోన్న డైరెక్టర్ అండ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత తమిళ మూవీ పాపులర్ ఆర్టిస్ట్ నిళల్గల్ రవి, అలీ రేజేల
నటన ఈ సినిమాకు మరో హైలైట్. ఈ సినిమాకు తమ మ్యూజిక్ తో మ్యాజిక్ చేసేశారు. సంజీవ్ టీ తన గ్రాండ్ విజువల్స్ తో సిద్ధార్థ స్వయంభూ మెస్మరైజ్ చేశారని ట్రైలర్ అండ్ సాంగ్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇక ఎడిటర్ రవితేజ గిరిజాల మంచి కట్స్ తో ఆడియన్స్ కి ట్రీట్ ఇచ్చారు. డైలాగ్ రైటర్ రాధామోహన్ గుంటి కూడా చాలా హ్యూమరస్ అండ్ థాట్ ప్రొవోకింగ్ డైలాగ్స్ ఇచ్చారు. ఒక కొత్త ఫస్ట్ లుక్, టీజర్ అండ్ ట్రైలర్స్ తో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. ఎప్పుడూ కొత్తదనం ఉన్న కాన్సెప్ట్ ని బాగా యాక్సెప్ట్ చేస్తారు మన తెలుగు ప్రేక్షకులు. అలాగే ఈ మస్తు షేడ్స్ ఉన్నాయిరా ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ మస్తు షేడ్స్ ఉన్నాయిరా. ఎస్, మరి ఫెబ్ 23 మస్తు షేడ్స్ ఉన్నారాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలి, ఫస్ట్ బిగ్ సక్సెస్ అందుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు ఆన్ స్టేజ్ వెల్కమ్ చెప్పేద్దాము. భవానీ కాస్లా గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ముందుగా వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అంటే నేను ఇప్పటివరకు చూసిన దాన్ని బట్టి, తెలుసుకున్న దాన్ని బట్టి 1 మ్యాన్ ఆర్మీ అనే పదం వింటాం కదా, అలాగే 1 ఉమెన్ ఆర్మీ అనమాట ఆవిడ. అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. సో భవానీ గారు ప్లీజ్ వెల్కమ్. అలాగే ఆర్ఎం రెడ్డి గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఆర్ఎం రెడ్డి గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ప్రశాంత్ గారు, ఆర్ఎం రెడ్డి గారు అండ్ ప్రశాంత్ గారులని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ మస్తు షేడ్స్ ఉన్నారా ఆన్ స్టేజ్. ఎస్ భవానీ గారు ప్లీజ్ స్టార్ట్. ముందుగా గెస్ట్గా వచ్చిన వరుణ్ తేజ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. నిజంగా మిమ్మల్ని ఇక్కడ డైరెక్ట్గా కలవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా మా జర్నీ ఒక ఎత్తు, మెల్లిమెల్లిగా మా గెస్ట్ యాడ్ అవుతుంటే ఇంకొంచెం పైకి వెళ్తుందని అనుకుంటున్నా. సో ఏం చెప్పాలి, సో సినిమా బాగా వచ్చిందండి. మా సినిమా అని చెప్పట్లేదు, బట్ ఇందులోని క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతాయండి. వాళ్ళు ఇప్పటిదాకా చెప్పిన ఆర్టిస్టులు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతాయి. సో మీరు వెళ్ళి థియేటర్స్లోనే చూడండి. అండ్ ఇక్కడ మాకు సాంగ్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ సంజీవ్ టీ గారు, థ్యాంక్ యూ. మీరు చాలా దూరం నుంచి వచ్చారు ఇక్కడికి. సాంగ్స్ కూడా మీరు వినండి, చాలా బాగున్నాయి. చూసే ఉంటారు, 2 సాంగ్స్ అయితే చూసారు, ఇంకా మిగతా 2 కూడా చూడండి, బాగుంటాయి. సార్ మీరు మాట్లాడితే బాగుంటుంది. ఆర్ఎం రెడ్డి గారు సార్. ఈ సినిమా చాలా లాంగ్ జర్నీ. ఇంత లాంగ్ జర్నీలో కూడా ఆర్టిస్టులు కావచ్చు, కోఆర్డినేటర్స్ కావచ్చు, ప్రశాంత్ కావచ్చు, తిరు కావచ్చు, అలు పెరగకుండా ఇది ప్రాబ్లమ్స్ వస్తే కూడా దాటుకుంటూ, ఒకళ్ళకి కోవిడ్ ఒకసారి వస్తుంది, ఇంకొకళ్ళకి ఇంకోటి వస్తుంది, ఇవన్నీ చూసుకుంటూ కూడా ఇంత ముందుకు నడిపించారు. ఇంత ముందుకు నడవడానికి కారణం మొదటి షాట్ నుంచి కూడా ప్రతి ఆర్టిస్టు యాప్ట్గా ఆ పాత్రకి కరెక్ట్గా న్యాయం చేస్తూ ఇది కంప్లీట్ చేయాలి అనే ఒక మోటివేషన్ మాకు ఇస్తూ నడిపించారు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఇంత మంచి చిత్రం మీరు చూడాలి, చూసి చక్కటి చిత్రాలని అందరూ ఆదరించాలి. ప్రశాంత్ గారు ప్లీజ్. Yeah, thank you Varun Tej garu for gracing this event. Yeah, thanks everyone. I think Abhinav garni different shades lo meer chusaru in supporting roles, but you're going to see a different different Abhinav in this one. I think he himself was not was looking for an opportunity to show different shades. Hopefully దీంట్లో కనపడతాయి మీకు. And this is a very clean entertainer and is something that you would love to watch with families. You know, of late that has been very difficult. ఇంట్లో అందరూ కలిసి కూర్చొని చూసే సినిమాలు తగ్గిపోయాయండి. సో నెట్ఫ్లిక్స్లో, అమెజాన్ అన్నిట్లో కూడా యు ఆర్ క్రియేటింగ్ డిఫరెంట్ అకౌంట్స్, రైట్? పేరెంట్స్ చూస్తే పిల్లలతో చూడలేరు, పిల్లలకి సపరేట్ అకౌంట్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ మూవీ వేర్ యూ కెన్ ఆల్ వాచ్ టుగెదర్. ఐ థింక్ ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ గుడ్ ఓల్డ్ రిషికేష్ ముఖర్జీ టైప్ మూవీస్ లాగా ఇట్ విల్ గివ్ యూ ఎ వెరీ నైస్ వైబ్ అండి. And like Lavanya was saying, please go to theaters and watch it. The good old fun of watching a clean movie in theaters, this movie will give that to you. So hopefully you'll all enjoy. Please make it a point to go to theaters on 23rd February. Families to వెళ్ళండి, మీ బంధువులందరినీ కూడా వెళ్ళమనండి. లెట్స్ ఆల్ వాచ్ దిస్ మూవీ అండ్ మేక్ ఇట్ ఎ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. భవానీ గారు, మీరేదో చెప్పాలనుకున్నాను. ప్రొడ్యూసర్గా నేను చెప్పింది ఇప్పటివరకు అండి, బట్ నేను తెర వెనుక నుంచి కూడా మేము పనిచేసాం అందరం కూడా. తిరుపతిరావు అయితే డైరెక్టర్ తిరుపతిరావు,
డిఓపి సిద్ధార్థ్, మ్యూజిక్ డైరెక్టర్ సంజీవ్, ఓకే మ్యూజిక్, మిగతా వాళ్ళందరూ కూడా అండి. ప్రతి ఒక్కరూ ఇది ఒక సినిమాకి పనిచేస్తున్నాం అన్నట్టు కాదండి, ఇది మా సినిమా, మన సినిమా అన్నట్టు చేస్తూ వచ్చారు. యాజ్ ఏ ఫీమేల్ నేను ఒకసారి ఇట్లా సినిమా ఇండస్ట్రీకి వస్తున్నాను ఇదంటే చాలా అంటారు, వద్దు ఎందుకు నీకు ఆ ఫీల్డ్ అవసరమా అని. అలా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ అలా కాకుండా ఎందుకు భవానీ నేనున్నా కదా నీ వెనక వెళ్ళు అని చెప్పేసి ముందుకు నడిపించే వాళ్ళలో ఫ్రంట్ లైన్లో ఉన్నవారు ఆర్ఎం రెడ్డి గారు, ప్రశాంత్ గారు చాలా సపోర్టివ్గా నాకు ముందుకు రావడానికి హెల్ప్ చేశారు సార్. అండ్ మిగతా అందరూ కూడా అండి, మా సినిమాలో చేసిన ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానీ అందరూ నా సినిమా అనుకొని చేశారు. ఈవెన్ దో లైట్ బాయ్ నుంచి అందరూ అక్క అక్క, మన వెహికల్స్లో అక్క అక్క అందరూ అక్క అక్క అనుకుంటున్నాను. నా తమ్ముళ్ళే ముందున్నారు. వంశీ థ్యాంక్ యూ, నువ్వు మా మమ్మీ కడుపులో పుట్టలేదు బట్ మన ఇద్దరు చాలా బాగా ట్రావెల్ చేస్తూ వస్తావు, అను నా వెనుక ఉన్నావు అక్క అక్క అనుకుంటూ. థ్యాంక్ యూ రా. ఓకే అండి, ఇంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మీరు నెక్స్ట్ సినిమాకి ఇంకా మేము మైక్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట, అంత అలవాటు అయిపోతుందిలేండి. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురు ప్రొడ్యూసర్స్కి ఆన్ స్టేజ్ వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఎస్, మస్త్ షేడ్స్ ఉన్నాయరా అంటూ మన ముందుకు వస్తున్న అభినవ్ గోమట్టం గారు ఒకవైపు, అండ్ అఫ్ కోర్స్ మనందరం ప్రతి భారతీయుడు చూడదగ్గ చిత్రంగా మన ముందుకి ఆపరేషన్ వ్యాలంటైన్ని తీసుకొస్తున్న వరుణ్ తేజ్ గారు ఇంకోవైపు ఉన్నారు. కాబట్టి ఈ మధ్య క్రాస్ ప్రమోషన్స్ మనం చాలా చూస్తూ ఉన్నాము. సో మీ ఇద్దరు ఇంటర్వ్యూ ఎలాగూ పాసిబుల్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఎలాగో ఇద్దరే ఉన్నారు కాబట్టి అభినవ్ గారు ఇంటర్వ్యూ అంటే ఈ మధ్య మా యాంకర్స్కి కూడా అవకాశం ఇవ్వట్లేదు, అభినవ్ గారు యాంకరింగ్ కూడా చేసేస్తూ ఉన్నారు. హీరో, కమీడియన్, యాక్టర్, యాంకర్ అన్నీ ఆయన అయిపోతున్నారు. సో ఇప్పుడు కూడా కాస్త ఆ బాధ్యతను తీసుకుని వరుణ్ తేజ్ గారిని మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగవలసిందిగా కోరుతున్నాం. ఎక్కడి నుంచి అడగాలి, ఎందుకంటే మీరు చాలా వెరైటీ మీరు క్వశ్చన్స్ అడిగారు. నాకు అక్కడి నుంచి అడగాలంటే ఇక్కడ కూర్చోదా? అక్కడే కూర్చో. అక్కడే ఉండండి. ఏం లేదన్నా, ఇప్పుడు మన సీరియస్ క్వశ్చన్స్ అడుగుతా, ఫన్నీగా అడుగుతా? ఫన్నీయే బట్ ఇది ఆపరేషన్ వ్యాలంటైన్ మన సినిమా మార్చ్ 1 వస్తుంది కదా. ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్లో ఉన్న రుద్ర అండ్ లావణ్య గారు మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటారో వాళ్ళ కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది? ఇది ఇంటర్వ్యూ పనిష్మెంటా? జస్ట్ అ ఫన్ క్వశ్చన్. జస్ట్ అంటే కొంచెం ఆ క్యారెక్టర్కి రియల్ లైఫ్లో కూడా కొంచెం అలాగే ఉంటాను, కొంచెం స్టర్న్గా. బట్ అది కొన్ని సిచ్యువేషన్స్లోనే, ప్రతిసారి కాదు. అది రుద్ర అయినా, వరుణ్ అయినా, అభినవ్ అయినా, అలీ అయినా, ఎవరైనా కూడా మీ వైఫ్ వస్తే అందరం క్వైట్గా ఏం చెప్తే అది వింటాం కదా, అంతేగా అంటాం. అలాగే ఏం చాలా అన్న ఫ్యాన్స్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారట. మనం మొన్ననే మాట్లాడుకుంటా ఉండే. సో ఫ్యాన్స్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. ఎవరితో చేయాలని ఉంది ఇప్పుడు ఒక లవ్ స్టోరీ? నెక్స్ట్ నేను లవ్ స్టోరీ ఏ హీరోయిన్తో చేస్తానో తెలియదు, కానీ దాంట్లో అభినవ్ మాత్రం 100% ఉంటాడు. అంటే మీ ఇద్దరం చేసిన లాస్ట్ 2 ఫిల్మ్స్ గాంధీవి అర్జునలో కూడా తను ఒక చిన్న ఇంపార్టెంట్ రోల్ చేశాడు. అండ్ ఈ సినిమాలో కూడా మంచి రోల్ చేశాడు అనమాట. కొంచెం ఇంపాక్ట్ ఉండే రోల్, అది ఎక్కువ లెంత్ లేకపోయినా ఇట్స్ వెరీ ఇంపాక్ట్ఫుల్ రోల్. కానీ ఎక్కడో మా ఇద్దరి మధ్యన కామెడీ మేము బాగా చేయగలుగుతాం, ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతాం అని మాకు అనిపిస్తుంది. సెట్లో వెనకాల బాగా అట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ సినిమాలో కుదరలేదు. సో ఇందాక చెప్పినట్టు అది లవ్ స్టోరీ అయినా ఏదైనా నువ్వైతే 100% ఉంటావు. హీరోయిన్ గురించి నాకు తెలియదు. వైబ్ లో మీ ఇద్దరి కామెడీ వర్కౌట్ అయితే యా సార్ F4 ఎవరు అడుగుతున్నారో చూడండి సార్. అంతేగా కదా సార్ మీ డైలాగ్. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఆడియన్స్. యా అన్న, ఇది ఇప్పుడు మనకి ఆపరేషన్ వ్యాలంటైన్లో మీరు యాజ్ అ క్యాప్టెన్ యూ సే దిస్ నో, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో అది చూద్దాము, ఏమవుతుంది, లెట్స్ గో అహెడ్ అని. రియల్ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా వచ్చిందా? మీరు అలా అన్న సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? లాస్ట్ 10 years నుంచి ప్రతి ఫ్రైడే అదే అంటాను, సినిమా రిలీజ్ అయ్యే ప్రతి ఫ్రైడే. సినిమాలో ఇందాక భవానీ గారు మాట్లాడుతున్నప్పుడు ఎంతోమంది కష్టం ఉంటుంది సినిమా వెనకాల. చాలా పెద్ద టీం, ఎంతో నమ్మకంతో, చాలా ప్యాషన్తో వర్క్ చేసి సినిమా ముందుకు తీసుకొస్తారు. ఫ్రైడే వరకు మన 100% మన ఎఫర్ట్స్ పెట్టామా లేదా అనేది మనకు తెలుసు. అది మాత్రం మనం 100% పెట్టాలి. అప్పుడు ఫ్రైడే రిలీజ్ అవుతుంది. సో థర్స్డే నైట్ ఏం జరిగితే చూసుకుందాం అని ఆ లెక్కతో ముందుకెళ్ళాలి. నైస్ అన్న. మీరు
వర్క్ చేసిన యాక్టర్స్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్లో మా టైటిల్కి యాప్ట్ అయ్యేలా ఎవరు అనిపించారు? నేను యాక్ట్ చేసిన ఆర్టిస్టులతోనా? మస్తు షేడ్లు ఎవరిలో ఉన్నాయనా? ఆఫ్ స్క్రీన్ అయినా ఉండొచ్చు, ఆన్ స్క్రీన్ అయినా. సో ఆన్ స్క్రీన్ అంటే ఇట్స్ లైక్ ఆనెస్ట్గా అన్ని వేరియేషన్స్ చూసిన యాక్టర్ అలా. నేను వర్క్ చేసిన మీరు వర్క్ వాళ్ళలో చేసిన యాక్టర్స్లో అలా నేను వర్క్ చేసిన ఆర్టిస్ట్లో అంటే డెఫినెట్లీ వెంకటేష్ గారు. చాలా చాలా షేడ్స్ ఉన్నాయి ఆయనలో. ఆయన మొన్న 75th ఫిల్మ్ ఫినిష్ చేశారు. ఒక గ్రేట్ వర్సటైల్ యాక్టర్ ఆయన. ఆయనలో చాలా చాలా షేడ్స్ ఉన్నాయి. అండ్ బయట ఆయనలో అన్ని షేడ్స్ ఉండవు, కానీ ఒక మంచి షేడ్ ఉంది ఆయనలో. చాలా 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 మంచి వ్యక్తి ఆయన. ఆఫ్ స్క్రీన్ కూడా వెరీ హెల్ప్ఫుల్ అండ్ వెరీ వెల్ మేనర్డ్ అండ్ డిసిప్లిన్ పర్సన్ ఆయన. కానీ ఆఫ్ స్క్రీన్లో వీ వాంట్ దట్ రియల్ మీనింగ్ అనమాట. మస్తు షేడ్స్ ఉన్నాయి రనీలో అని, అలాంటి ఒక ఆఫ్ స్క్రీన్ లో ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్ అవ్వచ్చు, కొలీగ్ అవ్వచ్చు, కోస్టార్ ఎవరైనా కానీ అనే ఫన్ నోట్. అదే ఆలోచిస్తున్నా. ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను కొంచెం ఆలోచించి. ఇంకా ఉన్నాయా? రాసుకున్నారా క్వశ్చన్స్? అయిపోయాయి. అయితే నేను వెళ్ళే ముందు చెప్తాను. మస్తు షేడ్స్ ఉన్నాయన్నా నీలా. నాలో వరుణ్ తేజ్ గట్టిగా అరవక చెట్లు పడిపోతాయి. ఆర్ట్ కమల్ హాసన్ దగ్గర నుంచి అలా వచ్చింది. థ్యాంక్ యూ. ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ తేజ్ గారు. మా అభినవ్ గారి క్వశ్చన్స్ని భరించి ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ. సో మూవింగ్ ఆన్, మస్తు షేడ్స్ ఉన్నారా? మనం కంటెంట్ చూస్తే అర్థమవుతోంది. ప్రతి ఒక్కళ్ళు రిలేట్ అయ్యే క్యారెక్టరైజేషన్స్ అండ్ మన ఊర్లో, మన టౌన్లో, మన ఇంట్లో జరిగే కథల్లాగా, క్యారెక్టరైజేషన్స్ లాగా అనిపించే ఒక ప్యూర్ అండ్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్తో మన ముందుకు వస్తున్న డైరెక్టర్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. తిరుపతి రావు గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. చాలామంది ఆయన జర్నీ గురించి చాలా సందర్భాల్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఎంత అద్భుతంగా ఫైనల్గా డైరెక్టర్గా ఇంత మంచి సినిమాని మన ముందుకు తీసుకొస్తూ డైరెక్టర్గా వస్తున్నటువంటి తిరుపతి రావు గారు, ఒకసారి టీం నుంచి ఏది సౌండ్? ఎస్ తిరుపతి గారు ప్లీజ్. మా చీఫ్ గెస్ట్కి వచ్చిన వరుణ్ తేజ్ అన్నకి చాలా థ్యాంక్స్ అన్న. అండ్ మీడియా పెద్దలందరికీ థ్యాంక్స్ అండి. ముందుగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. సో ఈరోజు నేను ఇక్కడ ఇలా నిలబడటానికి మెయిన్ రీజన్ మా గురువులు. ఫస్ట్ నుంచి నాకు చిన్నప్పటి నుంచి మా మాధవరావు సార్ అయితే, మీ విజయ టీచర్, మా సంజయ్ సారు, ఇక్కడికి వచ్చిన తర్వాతకి నేను ఫస్ట్ నేర్చుకున్న మా ఫణిరాజ్ గారు, సాయి మాధవ్ గారు, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా భవానీ గారు, ఆర్ఎం రెడ్డి గారు, ప్రశాంత్ గారు, వీళ్ళందరి దయ వల్ల నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. సో వీళ్ళందరికీ ఎప్పుడు నా జీవితాంతం అంతా నేను రుణపడి ఉంటాను సార్. దాంతోపాటు ఈరోజు నేను నాకు ఫస్ట్ డైరెక్షన్ ఇచ్చిన మా మేడపాటి రమేష్ రెడ్డి గారికి, అలానే ఈ సినిమా ఇప్పుడు థియేటర్కి వెళ్ళడం మెయిన్ రీజన్ మా వంశీ నందిపాటి గారికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. దాంతోపాటు నేను హైదరాబాద్కి వచ్చేటప్పుడు నా ఒక బట్టల బ్యాగ్తో పాటు ఒక పెద్ద గుదిబండని ఎత్తినేసుకుని వచ్చాను. ఏంట్రా అంటే ఆ బండతో ఇండస్ట్రీని ఉతికేద్దాం, ఆరేద్దాం అని చెప్పేసి వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాతకి తిరిగి చూసేసరికి తాత అయిపోయింది అంతా, రెస్ట్ తీసుకో లేదా రెస్ట్ ఇన్ పీస్ అవుతా అన్నట్టు మొత్తం సిచ్యువేషన్స్ అన్నీ ఒక రకంగా అయిపోయాయి. దాంతో మొత్తం మనం నెమ్మదించేసి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాము. సో ఇంకా ఈ సినిమాకి వచ్చేస్తే ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా ప్రొడ్యూసర్స్కి అండి. ఎందుకంటే ఈ సినిమా మేకింగ్లో చాలా ఫేస్ చేసాము. అన్నీ దాటుకొని నా వెనుకొండేస్తూ మొత్తానికి అంత బాగా సపోర్ట్ చేశారు సార్. భవానీ గారు, ఆర్ఎం రెడ్డి గారు, ప్రశాంత్ గారు, మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను సార్ నేను. అభినవ్ అన్న, మీకు స్పెషల్ థ్యాంక్స్ ఏం నేను చెప్పుకోలేను. ఎందుకంటే ఫస్ట్ సినిమాకి మీరు హీరో అయ్యారంటే నేను మీకు ఎంత ప్రయారిటీ ఇస్తాననేది మీరు అర్థం చేసుకోండి. సో అన్ని చోట్ల చాలా బ్యాకప్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ చాలా చేశారన్న మీరు. ఇదంతే అన్న. వైశాలి గారు మన తెలుగు అమ్మాయి అండి. సో మీరు బాగా చేశారు, అంతా అంతే అండి. దాని తర్వాతకి ఎస్పెషల్లీ మా టీంకి వచ్చేస్తే నా ఫ్రెండే చాలా వరకు ఆ సినిమాలో టెక్నీషియన్స్ అంతా నా ఫ్రెండ్సేనండి. సిద్ధార్థ్ అయితేమి, సంజీవ్ గారు అయితేమి, మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ శామ్యుల్ అయితేమి, తర్వాత ఎడిటర్ రవితేజ గిరిజాల గారు అయితేమి, అంతా ఎవ్వరు
ఇది సినిమా ఓకే చేద్దాం అన్నట్లు కాకుండా ఇది మన సినిమా ఎట్లయితే అని చెప్పేసి ఒక్కోసారి వాళ్ళందరూ నన్ను తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. బొక్కలాగా ఇట్లా కాదు ఎట్లా చేయాలి అని చెప్పేసి వాళ్ళ సినిమా అనుకునేసి మొత్తం తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. అవునా అని చెప్పేసి డిస్కస్ చేసుకొని కూర్చొనేసి మొత్తం చేసాము. యాక్చువల్గా నేను పొద్దున్నే సెట్లోకి రాగానే ఒకసారి చూసుకుంటా మా సిద్ధార్థ్, శివ, మా ఫ్రెండ్ శివ, భవానీ గారు, మా కోఆర్డినేటర్ సురేష్ గారు, ఇట్లా వీళ్ళందరూ కనిపించలేని ఆత్మారం శాంతిస్తుంది అనమాట నాకు. ఓకే వీళ్ళందరూ ఉన్నారు, ఇవాళ షూటింగ్ అయిపోద్ది ఇంకా మొత్తం సాఫ్ట్గా అని చెప్పేసి. సో అట్లాగే వీళ్ళంతా నా వెనుకున్నారు. వన్స్ అగైన్ సిద్ధార్థ్ బ్రో, మీకు సురేష్ గారికి, మా కోఆర్డినేటర్ సురేష్ గారికి, తర్వాత నా ఫ్రెండ్ శివాకి, దాంతో భవానీ గారికి, మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకా దాంతోపాటు మా సినిమాకి ఎస్పెషల్ ఇవాళ ఈ సాంగ్స్ ఇంత బాగా రావడానికైనా సరే, మీకు కనిపిస్తున్న లిరికల్స్, పోస్టర్స్ అయినా సరే, ఇవన్నీ చేసిన వెనక మా టెక్నికల్ టీం, నియో స్టూడియోస్ అయితే మీ, తర్వాతకి ట్రైలర్ కట్ చేసిన మా వంశీ గారు అయితే మీ, సినిమాని మీ ఒకలా చూస్తే వాళ్ళు దాన్ని ఇంకో లెవెల్లా తీసుకెళ్లారు. జనాల్లోకి వెళ్ళడానికి పోస్టర్స్, ట్రైలర్స్, సాంగ్స్ ఎంత ముఖ్యమో అవి చూస్తే మీకు అర్థమవుతుంది. సో నియో స్టూడియోస్, తర్వాతకి మా వంశీ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఒక పెద్ద భారం దిగిపోయింది స్పీచ్ ఇచ్చేసాను అని. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ తిరుపతి రావు గారు. మీకు ఒక గ్రేట్ సక్సెస్ఫుల్ స్టార్ట్ ఈ సినిమాతో అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. సో ఎస్, మరి మస్త్ షేడ్స్ ఉన్నారా అంటూ మన ముందుకు వస్తున్న ఈ సినిమా అందరినీ ట్రైలర్తో అయితే ఆకట్టుకుంది. Feb 23 థియేటర్స్కి రప్పించడానికి రెడీగా ఉంది. మరి అటువంటి ట్రైలర్ని ఇప్పుడు వరుణ్ తేజ్ గారి సమక్షంలో కూడా చూద్దాము ఆన్ స్క్రీన్. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ ద ఫిల్మ్ ప్లీజ్? ఇలాంటి ఊర్లో కూడా ఇంత గొప్పగా డిజైన్ చేసే వాళ్ళు ఉన్నారా? 10th క్లాస్ తర్వాత ఇంకా చదువుకొని ఉంటే ఈ పాటికి కలెక్టర్ అయిపోయాడువా? ఒరే, బడికి వెళ్తే బాగుపడతాం, చదువుకుంటే సెటిల్ అవుతాం, ఎన్ని రూమర్స్ రా. వాట్సాప్ కంప్లైంట్ బాయ్స్. ఈడేంట్రా ఇలా వచ్చాడు? ఆడు మనల్ని ఎలా చూద్దాం అనుకుంటున్నాడో అలానే దొరికిపోతాం. మనం ఎలా అవుదాం అనుకుంటున్నామో అలా మాత్రం జరగట్లేదు. ఆడంటే టౌన్ లో పెద్ద డిజైనరు, మరి నువ్వు? ఆ షాప్ ఏదో నువ్వే నేర్చుకోరా. ఫోటోషాప్. అదే అదే అదే. నీ కంప్యూటర్ గురించి తెలీదు, బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. మేడం మేడం పదా. మనోహర్, ఉమాదేవి, రేపు కొంచెం అందరికంటే త్వరగా వస్తావా? సింపుల్ బట్ మీనింగ్ఫుల్, టోటల్గా బ్యూటిఫుల్. వచ్చిన పని అయిపోయిందిరా? అయిపోయింది. అవలేదు మామ. ఈ బిజినెస్లు ఇవన్నీ నీకు సెట్ అవుతాయంటావా? మనసుంటే మార్గం ఉంటుంది. హెల్ప్ చేస్తా, నువ్వు వద్దనే హెల్ప్ చేస్తా. గొప్పల కోసం ఎగిరేటి పడ్డావు, మూతి పళ్ళు రాలగొట్టుకున్నావు. అదే కదా అయ్యగారి ప్రాబ్లం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఏమన్నావు? వ్యాపారం బ్రతక నేర్చినోడు చేసే పని. చాలా మందికి సమాధానం చెప్పాలి. చెప్తా. వీడు బాగుపడతాడనుకున్న ప్రతిసారి ఏదో ఒక దెబ్బ. నవ్వుల పాలు కాకుండా చూసుకో నాన్న. మీ నాన్న ఆగిపోయిన చోట మిగిలిపోకురా. కాలంతో పాటు మనం కూడా మారాలేమరా. ఈ డిజైన్ వాళ్ళకి ఎలా అయినా నచ్చాలరా. ఏంటి నువ్వు పెద్ద తోపని ఫీల్ అవుతున్నావా? కాదా? వావ్,
సో ఒకవైపు ఫన్, ఇంకోవైపు ఎమోషన్స్, ఇంకోవైపు రిలేటబిలిటీ చాలా ఉన్నాయి. ఐ థింక్ ఈ సినిమాని ఎలా డిస్క్రైబ్ చేయాలో వన్ ఆఫ్ ద డైలాగ్స్ ఇన్ ద ట్రైలరే చెప్పేసినట్టుంది, సింపుల్, మీనింగ్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పి. పర్ఫెక్ట్ డైలాగ్ ఫర్ ద ఫిల్మ్ అని చెప్పాలి. సో ఇంత బ్యూటిఫుల్ సింపుల్ సినిమాని థియేటర్స్కి వెళ్ళి ఫ్యామిలీతో పాటు పిల్లలతో పాటు చూసి ఎంజాయ్ చేయండి Feb 23 నుంచి ఇన్ థియేటర్స్. మరి ఆలస్యం చేయకుండా మస్తు షేడ్స్ ఉన్నాయిరా సినిమా కంటెంట్ వచ్చిన దగ్గర నుంచి ఆల్రెడీ ఈ అమ్మాయికి చాలా మంచి అప్రిసియేషన్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఆ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ని వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ స్టేజ్. వైశాలి రాజ్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. మన అచ్చ తెలుగింటి బుట్టబొమ్మలాగా పట్టు చీరలో ఇవాళ ఇక్కడికి వచ్చారు. వెల్కమ్ వెల్కమ్. అండ్ ఈ సినిమాలో చాలామంది ఇందాక నుంచి చెప్తున్నట్టు మనందరి లైఫ్లో ఒక కుమార్ ఉంటాడు అని చెప్పేసి, సో అటువంటి రోల్ పోషిస్తున్న అలీ రెజాకి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. అలీ రెజా గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఎస్, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, పొద్దున్న ఆపరేషన్ వ్యాలంటైన్, ఇప్పుడు మస్తు షేడ్స్ ఉన్నాయి అలీ రెజా గారు మీలో. చాలా బిజీ అసలు. యా, ఐ థింక్ ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం. అక్కడ కూర్చొని ఎన్నెన్నో అనుకుంటాం, ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం బ్లాంక్ బిస్కెట్. సో ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఎస్పెషలీ ఆర్ వరుణ్ తేజ్ గారు. సార్, మార్నింగ్ ఆపరేషన్ వ్యాలంటైన్ ట్రైలర్ లాంచ్ అయింది, సూపర్ రెస్పాన్స్ ఆల్ ఓవర్. అండ్ మీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ బిజీ షెడ్యూల్లో టైం తీసి మా ఈవెంట్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఇక్కడ మాట్లాడాల్సింది ఆల్మోస్ట్ ట్రైలర్ లాంచ్ అప్పుడు మాట్లాడినాం, ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కొన్ని థ్యాంక్స్ చెప్పి దిగిపోతా, టైం వేస్ట్ చేయను. సో ఫస్ట్ నేను మా డైరెక్టర్ తిరు గారితో స్టార్ట్ చేస్తా. తిరువన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ ఫర్ దిస్ అమేజింగ్ మూవీ. అండ్ నేను ఎంత లక్కీగా ఉన్నానంటే అభినవ్ అన్న పక్కన నేను నడుస్తున్నా చూడు, ఆపోజిట్గా, మస్తు లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దట్ ఆపర్చునిటీ అన్న. అండ్ మా ప్రొడ్యూసర్ గారు భవానీ గారు, ఆర్ఎం రెడ్డి గారు, ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం. యూ హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్ ఫర్ ద మూవీ. అండ్ స్క్రీన్ మీద తెలుస్తుంది, సిద్ధు సార్ ఇస్ మేక్ థింగ్స్ లుక్ సో బ్యూటిఫుల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అస్ లుక్ నైస్ ఆన్ స్క్రీన్ అన్న. అండ్ సంజీవ్ సార్ ఫర్ గుడ్ మ్యూజిక్. ఫస్ట్ టైం నేను ఆ పాట విన్నప్పుడు ఏదో బాగుంది పాట అనిపించింది, కానీ మెల్లగా అది బ్లడ్లో ఎక్కిపోయింది, ఒక డ్రగ్ లాగా. సో యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ లిస్నింగ్ టు ద సాంగ్ యూ ఫాల్ ఇన్ లవ్ మోర్ అండ్ మోర్. అండ్ మా కో యాక్టర్స్ అందరు, మా పక్క వర్క్ చేసిన ఎవ్రీబడి, టీమ్, మోహిన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మళ్ళీ నేను మార్చి చెప్తే తిడుతూ ఉన్నాను. సో ఇప్పుడు బిజీ అన్న, ఇప్పుడు నీకు తెలుసు కదా ఫెబ్లో కూడా వస్తుంది, మార్చ్లో కూడా వస్తుంది, అందుకే ఆ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో ఈ సినిమా Feb 23 థియేటర్స్లో రాబోతుంది. ఒక మంచి క్యూట్ రొమాంటిక్ నైస్ సినిమా, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద మూవీ, యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. ఒక పైసా వసూలు సినిమా ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. వైశాలి రాజ్ మాట్లాడతారు ఇప్పుడు. హలో ఎవ్రీవన్. ముందుగా మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. వరుణ్ తేజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. కొంచెం నర్వస్గా ఉంది. ఓకే, ముందుగా మా డైరెక్టర్ గారికి, అభినవ్కి, ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఒక తెలుగు అమ్మాయిని పెట్టుకోవాలని మీరు చార్నాలు వెయిట్ చేసి అవకాశం ఒక తెలుగు అమ్మాయికి ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ నేను ఈ ఉమాదేవి క్యారెక్టర్కి న్యాయం చేశానని. అండ్ సిద్ధు సార్, థ్యాంక్ యూ చాలా బ్యూటిఫుల్గా చూపించినందుకు, చాలా నేచురల్గా బ్యూటిఫుల్గా చూపించినందుకు. అండ్ ఇప్పటి వరకు నేను వెయిట్ చేస్తున్న సిద్ధు శ్రీరామ్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్. ఫైనలీ యూ గేవ్ అన్ నిజంగా చాలా ఇప్పటివరకు ద బెస్ట్ సాంగ్ సార్, ఫేవరెట్ సాంగ్ సంజీవ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ హలో అమ్మాయి సాంగ్. అండ్ నా కో యాక్టర్స్ మోయిన్, లావణ్య, మీ అందరం ఒక మంచి బాండింగ్ క్రియేట్ చేసుకున్నాం ఈ మూవీతో. థ్యాంక్ యూ అందరికీ. అండ్ నేను ఈరోజు నా కెరియర్ స్టార్ట్ చేసి స్టేజ్ మీద ఇప్పటివరకు ఇక్కడ ఉన్నందుకు మై గురూజీ బాలు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ మీ ఎవ్రీథింగ్.
and being behind me in every situation. Thank you. And thank you so much, Sagar sir. I know you also behind me. Thank you so much. And mummy, మా అమ్మ టీవీలో చూస్తేనే రోజంతా అందరికీ పంపించేసి షీల్ బి వెరీ హ్యాపీ అండ్ అందరికీ చెప్పేస్తుంది మా అమ్మాయి వస్తుంది టీవీలో అని. సో షీ వాజ్ మిస్సింగ్. ఇప్పుడు అమ్మ చూస్తున్నావు కదా, చాలా హ్యాపీ. అండ్ నా ఫ్యామిలీకి కూడా చాలా థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు. అండ్ ఫైనలీ ఆడియన్స్ అందరూ, మీ అందరూ చాలామంది లైఫ్లో చాలా రిలేటబుల్ సిచ్యువేషన్స్ అన్నీ మా సినిమాలో ఉన్నాయండి. ఎవ్రీ క్యారెక్టర్ ఏదో ఒక సిచ్యువేషన్ ఎప్పుడో ఒకప్పుడు మన లైఫ్లో ఏదో జరిగిందని అనుకోవచ్చు. చాలా ఒక 2 hours మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా ఎమోషన్స్ అన్నీ, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ అందరూ కలిసి తప్పకుండా మా ఈ చిన్న సినిమాని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. February 23rd తప్పకుండా అందరూ వచ్చి థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అలీరజా గారు అండ్ వైశాలి. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. అండ్ ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి మనందరం ఇందాక నుంచి ఎంజాయ్ చేస్తున్నటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ సంజీవ్ గారికి లెట్ మీ వెల్కమ్ సంజీవ్ టీ గారు ఆన్ టు ద స్టేజ్. మ్యూజిక్ డైరెక్టర్ సంజీవ్ గారు, అలాగే మస్త్ షేడ్స్ ఉన్నాయిరా చిత్రాన్ని Feb 23rd థియేటర్స్లో రిలీజ్ చేస్తున్న వంశీ నందిపాటి గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వంశీ గారు ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడ. ప్లీజ్ వెల్కమ్ వంశీ గారు. సంజీవ్ గారు ప్లీజ్ వెల్కమ్. హలో అమ్మాయి, మేమైతే మల్టిపుల్ టైమ్స్ వింటూ అలా ఎంజాయ్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ దట్ మెలోడియస్ సాంగ్. సో ఎస్, ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ద ఫిల్మ్. Hello everyone, my name is Sanjeev. I'm a Malayali living in Bangalore. I don't know Telugu, I don't know a word of Telugu. I do watch Telugu movies though. And I think I'm going to repeat the same speech that everyone has given. Thank you for this wonderful team, for this opportunity. Thank you Thiru and Abhinav for really, believing in me and putting that faith in me so that, I could deliver these songs for this movie. Thank you Aditya Music for putting out the music. Thank you Bhavani Garu, Ram Garu, Prashant Garu, for taking care of me and making sure that, I had everything that I needed for this movie. I don't know, I had a long speech in my head. But, when you get into a project and when you're working with new people, you always have a doubt and a fear whether they'll vibe with you, whether, they're going to understand where you come from. But I think this team has, and, especially Thiru and Abhinav, they really believed in me and, they made sure that I was comfortable. And for that, I'm eternally thankful. This team has worked very hard and I can see the dedication, and I'm sure this movie is going to show clearly in the theaters the love that this team has come together with. And thank you once again, all the co-actors who I've met and who have become friends now. Thank you for being in this movie, and thank you. Yeah. Thank you so much, Sanjeev Garu. Request you to please stay back on stage. Let's call upon the team on stage. So I request Kartikeya, Moin Garu, once again stage pike ravalsinga request chestunnam. Ravindra Reddy Garu, Yogi Khatre Garu, please welcome. Lavanya, please join the stage once again. And Siddharth Garu, DOP Siddharth Garni marokasari vedikapైకి ఆహ్వానిస్తున్నాము. And let me welcome producer Bhavani Garu, please welcome on stage. RM Reddy Garu and Prashant Garlan kuda vedikapైన join అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Requesting the 3 producers to please join the stage once again. And Radha Mohan Garu, dialogues ఇచ్చిన Radha Mohan Garu, please welcome. సాయి కృష్ణ గారిని వేదికపైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ డైరెక్టర్ తిరుపతి రావు గారిని వేదికపైకి మరొకసారి ఆహ్వానిస్తున్నాము. అండ్ బ్యూటిఫుల్ వైశాలి రాజ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలీరజా గారు, రిక్వెస్టింగ్ యూ వన్స్ అగైన్ ఆన్ స్టేజ్. అండ్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని, మాధవ్ గారిని వేదికపైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఎస్, ఇప్పటి వరకు మనం ఒక
రిలేటబుల్ ఫ్రెండ్గా చూసాము, ఒక కమీడియన్గా చూసాము, ఒక ఎమోషనల్ రోల్లో చూసాము, అంతెందుకు ఒక చిన్న నెగిటివ్ రోల్లో కూడా చూసాము. అండ్ ఫైనల్గా ఈసారి మనోహర్గా ఒక హీరోగా చూడబోతున్నాము. మరి ఇన్ని మస్తు షేడ్స్ని మనకు ప్రజెంట్ చేసిన అభినవ్ గోమటం గారికి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ స్టేజ్. హీరో అభినవ్ గోమటం గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఎస్, మరి ఎంతో మంది అమ్మాయిల గుండెల్లో వ్యాలంటైన్గా నిలిచి ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాతో దేశంలోని ప్రతి భారతీయుడిని కదిలించడానికి మన ముందుకు వస్తున్నటువంటి వరుణ్ తేజ్ గారికి హార్డీ వెల్కమ్ ఆన్ స్టేజ్. భవానీ గారి చేతుల మీదుగా బొకే అందుకుంటారు వరుణ్ తేజ్ గారు. ఎస్, వెల్కమింగ్ హిమ్ ఆన్ స్టేజ్. సో ముందుగా ఒక ఫోటో ఆప్ ఫర్ ది మీడియా. ఒక్కసారి channels done. Also we have big ticket. Can we have the big ticket please? వరుణ్ తేజ్ గారి చేతుల మీదుగా మస్త్ షేడ్స్ ఉన్నాయిరా బిగ్ టికెట్ లాంచ్ ఆన్ స్టేజ్ Feb 23rd ఇన్ థియేటర్స్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లేదో టీమ్ కి ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాము. హియర్స్ ద బిగ్ టికెట్ ఆఫ్ మస్త్ షేడ్స్ ఉన్నాయిరా. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ తేజ్ గారు ఫర్ లాంచింగ్ ద బిగ్ టికెట్. ఒక వరుణ్ గారు, అభినవ్ గారు, వైశాలి, అలీరేజా గారు అండ్ డైరెక్టర్ గారు భవానీ గారు అండ్ రెడ్డి గారు. యా ప్లీజ్. Done? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇక మరి మస్త్ షేడ్స్ ఉన్నాయరా అనే డైలాగ్ని పాపులర్ చేశారు. ఇప్పుడు మస్త్ షేడ్స్ ఉన్నాయరా సినిమాని పాపులర్ చేసి మన ముందుకు తీసుకురావడానికి వస్తున్న హీరో అభినవ్ గోమటం గారి మాటలు వినేద్దాము. Thank you guys. Thanks a lot. First of all, I have to thank Varun Tej garu ఇవాళ. ఊరికే ఏదో అంటే వరుణ్ తేజ్ గారు ఈజ్ సచ్ అ బిగ్ హీరో. ఫస్ట్ నుంచి నేను కలిసినప్పటి నుంచి హీ ఆల్వేస్ కేమ్ అక్రాస్ లైక్ అ గుడ్ ఫ్రెండ్. పెద్ద మొహమాటాలు ఏముండవు ఆయనకు, పెద్ద ఇట్లా ఫిల్టర్ పెద్ద ఆలోచించి మాట్లాడతారని నేను అస్సలు అనుకోను. దట్స్ వాట్ మేడ్ మీ ఈవెన్ అంటే కొంచెం ధైర్యం చేసుకొని వచ్చి మిమ్మల్ని అడగడానికి కూడా దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ అన్న. బట్ థ్యాంక్స్ అ లాట్. ఆర్ కాన్వర్జేషన్స్ from the very beginning that I met you, they have been meaningful and they have been చాలా సంక్షిప్తంగా. మీరు అసలు ఎక్కువ ఏమైనా పెద్ద డైలాగ్స్ పేజీలు ఏమైనా చెప్పారు అంటే అది సినిమాలలోనేమో. పర్సనల్ లైఫ్లో ఈజ్ ఆల్వేస్ బీన్ అ మ్యాన్ ఆఫ్ 1 or 2 sentences. ఎంత పెద్ద టాపిక్ గురించి మాట్లాడినా కూడా ఒక 2 sentencesలో ఫినిష్ అయిపోద్ది, అర్థమైపోద్ది. వరుణ్ తేజ్ అన్న మైండ్లో ఏముంది అన్నది అర్థమైపోద్ది. సో ఆబ్వియస్లీ హీఈస్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. అది నేను ఇవాళ ఇక్కడ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అందరి హీరోల్లాగా మాస్ సినిమాలు, ఓవర్ ద టాప్ క్యారెక్టరైజేషన్స్ అలాంటివి కాకుండా కొంచెం రిలేటబుల్ క్యారెక్టర్స్ చేద్దామని ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. వీ సీ దట్ ఇన్ యువర్ ఫిల్మ్స్ అన్న. ద రేంజ్ దట్ యు హ్యావ్, ఐ థింక్ ద లాస్ట్ 5 years మీ 5 సినిమాలు తీస్తే అసలు
ఏమి అలీరాజ్ మన ఇద్దరికి అన్ని క్యారెక్టర్ చేయడం చాలా టైం పడుతుందేమో బ్రో. సో బట్ ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్ అన్న. వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ అండ్ ద వే దట్ యూ యాక్ట్ అండ్ ద వే యూ ఆర్ ఇన్ రియల్ లైఫ్ అండ్ ఆన్ స్క్రీన్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్ హియర్. ప్రతి అంటే ఇక నేను ఇప్పుడు ఈ సినిమాకి హీరో కాబట్టి మిమ్మల్ని ఎలా అయినా థ్యాంక్ చేయాలని ఐఎమ్ నాట్ థ్యాంకింగ్. ఒక పెద్ద స్టార్, ఒక పెద్ద సక్సెస్ ఉన్న హీరో ఇలాంటి ఈవెంట్కి వస్తే బేసిక్గా దాని అర్థం ఏంటంటే వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ విత్ అస్. అండ్ దానికి ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ. ఇప్పుడే అన్న అంటున్నాడు నేను ఇట్లా చేతులు కట్టుకుంటే నువ్వు హీరో సినిమాకి చేతులు ఎందుకు కట్టుకుంటున్నావు అని. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దిస్ పాజిటివ్ ఎంకరేజ్మెంట్ అండ్ దిస్ ఎనర్జీ. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ హియర్. ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్. థ్యాంక్ యూ. ఇక్కడ స్టేజ్ మీద చాలామంది నిల్చున్నారండి. అందరూ మా టీమే. అందరూ ఈ సినిమాకి దాదాపు ఒక 2.5 years నుంచి పనిచేసి కృషి చేస్తేనే ఇవాళ ఒక మంచి సినిమాని మీ దగ్గరికి తీసుకురాగలిగాము. నాకు ఎప్పటి నుంచో అనిపించేది ఒక సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన వేరే సినిమాలో నేను చేసే క్యారెక్టర్స్కి అంత పెద్ద ప్రెషర్ అది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన షూటింగ్ డేట్స్ ఇచ్చినప్పుడు మనం పొద్దున్న లేచి సెట్కి వెళ్ళి డైరెక్టర్కి కావాల్సింది ఆయనకి అక్కడ యాక్టింగ్ ద్వారా ఇచ్చేస్తే మన పని అయిపోతుంది. నేను ఇంటికి వెళ్ళిపోయి నా వేరే పనులు ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. బట్ ఈ సినిమా అలా అస్సలు లేకుండింది. లాంగ్ టైమ్ అగో, ఐ డోంట్ నో, టీనేజ్లో ఉన్నప్పుడు అందరు అనుకుంటారు కదా హీరో అవ్వాలరా మనం కూడా హీరో అవ్వాలి అని ఇట్లా అనుకుంటాం కదా. అసలు అప్పుడు అనుకున్న థాట్స్కి ఇవాళ ఒక హీరోగా నా ఫస్ట్ సినిమా ఇవాళ Feb 23rd రిలీజ్ అవుతుంది. నేను ఈ లాస్ట్ 1-2 yearsలో నేను నేర్చుకున్న లెసన్స్ కానివ్వండి, నేను నేర్చుకున్న చాలా అంటే గోత్రు అయిన చాలా ఒడిదుడుగులు బాబోయ్ ఇదేదో 10 ఏళ్ల బ్యాక్ అనుకున్నంత ఈజీగా రాలేదు భయ్యా అసలు ఈ సినిమా వరకు. నిజంగా నేను చాలాసార్లు చెప్పుకున్నాను. బట్ ఐఎమ్ ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి. ఎందుకు అంటే ఇట్స్ అ వెరీ కాంపిటేటివ్ ఫీల్డ్. చాలా కొత్త టాలెంట్ ఎవ్రీ డే ఎవ్రీ వీక్ ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటాయి. ఎస్పెషలీ మనకి ఇవాళ ఓటీటీస్ ద్వారా మనం వెబ్ సిరీస్ చూస్తున్నాం. అందులో ఎంత టెక్నికల్ టాలెంట్, ఎంత క్రియేటివ్ టాలెంట్ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ అవుతుంటారు. అలాంటి ఒక కాంపిటేటివ్ ఇండస్ట్రీలో కొంచెం నిలదొక్కుని ఏదో నా పార్టీ పాపులారిటీని సక్సెస్ పొందో ఇక్కడ ఇవాళ నేను నిల్చొని ఉన్నాను అంటే ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు గాడ్ అండ్ ఐ రియలీ కౌంట్ మై బ్లెస్సింగ్స్ ఫర్ దాట్. అది కాకుండా ఇఫ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎనీబడి ఇట్ హ్యాస్ టు బి మై పేరెంట్స్. దే ఆర్ హియర్ టుడే. బోత్ అమ్మ నాన్న ఇద్దరు దే ఆర్ జస్ట్ లైక్ ఎనీ అదర్ పేరెంట్స్. ఇంజనీరింగ్ తర్వాత ఆబ్వియస్లీ ఎంఎస్ చేయాలి అంటే ఎనీ పేరెంట్ విల్ థింక్ హిస్ కిడ్ షుడ్ చూజ్ అ సేఫ్ జర్నీ, అ సేఫ్ పాత్, తొందరగా సెటిల్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. మనము సెటిల్ అవ్వకుండా రెబెల్ అయ్యి ఏదో చేద్దామని బయలుదేరితే అసలు అంటే దూల తీరుతుంది భయ్య. నిజంగా చెప్పాలంటే అది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు డూ. కొన్ని నాకు చాలాసార్లు అనిపించింది. మా పేరెంట్స్ నేను యాక్టింగ్ అవుతా అన్నప్పుడు వెన్ దే డింట్ అగ్రీ, నేను చాలా వరకు నా మైండ్లో ఎన్నో రోజులు పెట్టుకున్నా కానీ అలాంగ్ ద జర్నీ నేను కొంచెం పేషెంట్గా ఉండి మా పేరెంట్స్ తోటి మాట్లాడుకుంటూ ఇది ఎప్పటికప్పుడు అలా ఒక మోరల్ సపోర్ట్ తీసుకుంటూ ముందరికి వెళ్ళకపోయి ఉంటే మా నాన్న వాళ్ళు అన్నట్టే ఇందులో కష్టము, ఒక ఇన్స్టెబిలిటీ దీనిలో ఉండేది. మా నాన్న వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయ్యేది. బట్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ బ్లెస్సింగ్స్ టుడే ఐ యామ్ స్టాండింగ్ హియర్ వితౌట్ అ డౌట్. నాకు అసలు డౌటే లేదు. అండ్ మా పెద్దనాన్న మా పెద్దమ్మ గుడి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మా అమ్మ నాన్న తర్వాత నాకు మా అమ్మ నాన్న అంతటి వాళ్ళు. అండ్ దే హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. ఎస్పెషలీ పెద్దనాన్న ఆల్వేస్ హ్యాస్ గ్రేట్ థింగ్స్ టు టెల్ అబౌట్ మీ అండ్ మై యాక్టింగ్. అండ్ మేము ఫిలిమ్స్ పాలిటిక్స్ గురించి చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. సో థ్యాంక్ యూ ఫర్ ద 4 of you here. థ్యాంక్స్ అలాట్ భయ్యా.
ఇంజనీరింగ్ చాలామంది చేస్తారు కదా, నేను అలానే ఇంజనీరింగ్ చేసి సరే మనకి ఎక్కడో లోపల ఒక చిన్న యాక్టర్ అవుదామని ఉండింది భయ్య. హీరోనా, కమీడియన్నా, విలన్నా, హీరోయిన్నా, ఇక అవన్నీ ట్యాగ్స్ నాకు తెలియదు, కానీ యాక్టర్ అవుదామని అనుకున్నది తప్పకుండా. ఆ జర్నీలో ఒక లాస్ట్ 10 yearsలో నేను చాలా మందిని కలిసా. నాలాగే ఎంతో కష్టపడుతూ, నాలాగే ఆనెస్ట్ ఉంటూ, నా తోటి యాక్టర్స్, మా స్టేజ్ యాక్టర్స్ ఎంతమందితోటో ఐ ట్రావెల్డ్. చాలామంది నన్ను నమ్మిన వాళ్ళని నేను వాళ్ళతోటి ట్రావెల్ చేశా, నన్ను నమ్మని వాళ్ళతోటి కూడా నేను ట్రావెల్ చేశా. ఆ లాట్ ఆఫ్ టైమ్స్ మన ముందు ఒకటి, మన వెనకాల ఒకటి మాట్లాడుకున్నప్పుడు మనకు చాలా బాధగా ఉంటుంది. బట్ నేను ఈ లాస్ట్ 10 yearsలో ఎన్ని ఒడిదొడుగులు నా క్యారెక్టర్లో అంటే నా జర్నీలో ఉన్నాయో, ఇవాళ తిరుపతి నాకు ఈ స్టోరీ 2 years బ్యాక్ చెప్పినప్పుడు ఐ కుడెంట్, అంటే నేను అసలు ఇలాంటి స్టోరీకి నేను చూడట్లేదు అసలు ఇలాంటి స్టోరీ ఒకటి నా దగ్గరకు వస్తుంది అని. ఇవాళ ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ ఐఎమ్ హియర్ ఆల్సో బికాస్ ఆఫ్ తిరుపతి, మా డైరెక్టర్, హూ యాక్చువల్లీ థాట్ బాబు ఈ స్టోరీ ఇట్లుంది నా దగ్గర, నేను ఎందుకో అభినవ్ని వెళ్ళి కలవాలి, నేను అభినవ్కి స్టోరీ చెప్పాలి అనుకొని వచ్చాడు. నేను ప్రీ ప్రొడక్షన్లో నేనే అడిగా, నాకే డౌట్ వచ్చింది, ఎందుకు భయ్యా నన్ను అసలు ఎందుకు తీసుకున్నావు నువ్వు, నీకు ఎవరైనా చెప్పారా, ఎనీ రికమెండేషన్ ఏంటన్నా? లేదన్నా, నేను స్టోరీ గురించి ఆలోచించేటప్పుడు, దీని గురించి పని చేసేటప్పుడు నాకు ఓన్లీ మీరే అయితేనే చేస్తారు అని ఫస్ట్ నుంచి మైండ్లో ఉండింది. నేను అందుకే మీ దగ్గరకు వచ్చాను. అంటే ఈ క్యారెక్టర్ చేయడానికి ఎంతో కొంచెం కాన్ఫిడెన్స్ నాకు తిరుపతి నా మీద పెట్టుకున్న నమ్మకంతో కూడా వచ్చింది. సో థ్యాంక్ యూ తిరు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ దిస్ ఫిలిం. There are a lot of directors that I worked with. I'm very thankful to them. But like కొంతమంది ఉంటారు, లైక్ తరుణ్ భాస్కర్, మళ్ళీ రావాలో చేసిన గౌతమ్ తిన్నానూరి కాదు, నా ఫస్ట్ సినిమా ఇచ్చిన ప్రదీప్ అద్వైతం అన్న, ఇవాళ నువ్వు కూడా. ఎందుకంటే మీ కొంతమంది నేను ఎందుకు అంటున్నానంటే, మీతోటి నాకు ఏదో ఒక మంచి జరిగింది, నా కెరియర్కి ప్రోగ్రెస్సే జరిగింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. థ్యాంక్స్ మ్యాన్, థ్యాంక్స్ అ లాట్. ఇవాళ ఈ సినిమా Feb 23కి రావడానికి కారణం అండి, నేను ఇక్కడ దాకా వచ్చిన దానికి ఇది మా థియేటర్ ఫ్యామిలీ కూడా. నేను నాటకాలు వేస్తుండేవాడిని హైదరాబాద్లోనే. ఎంతోమంది డైరెక్టర్స్, ఎంతోమంది ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేస్తే కూడా నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. దే ఆర్ హోప్ఫుల్లీ దే ఆర్ వాచింగ్ దిస్ ఈవెంట్. ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ కృష్ణ, సంజిత్, రుత్విక్ అండ్ టూ మెనీ పీపుల్, రాహుల్ రామకృష్ణ కూడా. యాక్చువల్లీ నాకు థియేటర్ నుంచి తెలుసు. ప్రియదర్శి నాకు ఆల్మోస్ట్ 10 yearsగా తెలుసు. దర్శన్ ఇక్కడ వచ్చాను అని ఫోన్ చేశాడు. ఏడి దర్శన్ షణ్ముగవేల్, వెనకాల నిలిచి కూర్చున్నావు ఏంట్రా, ఇటు రారా. హీజ్ ఇచ్చడవానల్ నిలపరాదు డైరెక్టర్, చాలా మంచి సినిమా తీశాడు. అండ్ నేను వచ్చినప్పటి నుంచి సారీ కలవలేదు, నేను కొంచెం బిజీగా ఉండే, ఏమనుకోడు కానీ ప్లీజ్ కమ్. దర్శన్ కూడా ఎంతో నమ్మి స్టోరీస్ ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉండేవాడు. థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ దర్శన్. సో టూ మెనీ పీపుల్ బిహైండ్ మై స్టోరీ. రేపు Feb 23కి నన్ను ఇప్పటివరకు ఇంటర్వ్యూస్లో అడుగుతూనే ఉన్నారు, ఈ సినిమా ఎందుకు చూడాలని. నేను ఆలోచిస్తూ ఉన్నా, అందరికి ఒక ఆన్సర్ ఇచ్చా. బట్ చెప్పదలుచుకున్నది ఒకటే, ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో కానివ్వండి, రోల్స్ ఏవేవైతే ఉన్నాయో మీకు ఆడియన్స్కి చెప్తున్నా, ఇక్కడున్న ఆడియన్స్కి, యూట్యూబ్ లైవ్ చూసే ఆడియన్స్కి అందరికీ చెప్తున్నా, మీకు నా యాక్టింగ్ ఎక్కడైనా నచ్చుండి, మీకు నేను చేసిన సినిమాలో ఎక్కడైనా అరే వీడు బాగా చేశాడు, వీడు బాగా యాక్ట్ చేస్తాడు అని మీరు ఏదైనా ఎప్పుడన్నా అనుకొని ఉంటే 100% ఈ సినిమాకి రండి భయ్యా. ఈ సినిమా నేను అరే హీరో అవ్వాలని చేసిన సినిమా కాదు. నిజంగా స్టోరీ నచ్చి నేను ఈ సినిమా ఐ అప్రోచ్ దిస్ లైక్ జస్ట్ అన్ అదర్ క్యారెక్టర్. ఈ సినిమాని ఐఎమ్ రియలీ హ్యాపీ. అందుకే ఐఎమ్ వెరీ లక్కీ. ఇప్పుడు ఇంతకుముందు తిరు గురించి మాట్లాడింది, తిరు కళలో వచ్చానంట, నేను బైక్లో వేసుకొని వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో చెప్పాడు. నేను అనుకున్నా ఏంటి బ్రో నిజంగా నీ పేరు తిరుపతి, తిరుపతి మనందరికీ ఒక హోలీ ల్యాండ్.
అండ్ వీడి కళలో నేను రావడం ఏంటి వీడిని కళలో వస్తే ఇంకా ఫిక్స్ అయ్యాడంట, అన్ననే అని వచ్చి నాకు చెప్పాడంట. ఓర్ నాయన అనుకున్నా, ఇదంతా ఇది జస్ట్ సీమ్స్ లైక్ అ వెరీ లక్కీ కోయిన్సిడెన్స్ అండ్ అ మిరకల్ కైండ్ ఫీలింగ్ ఉంది. స్టోరీ చాలా బాగా వచ్చింది, అందరూ వాళ్ళ సినిమాల గురించి అదే చెప్తారు. మీకు నేను ఇంకొకసారి ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ ఆడియన్స్ అందరికి ఒకసారి పాట చూడండి, హలో అమ్మాయి పాట చూడండి, ఒకసారి ట్రైలర్ చూడండి. మీకు పాట ట్రైలర్ నచ్చుతుందన్న నమ్మకం నాకుంది. నాకు ఆల్రెడీ చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. గత 30 రోజులుగా మేము ప్రమోషన్స్ చేస్తూ ఉన్నాము. మా ఫీడ్బ్యాక్, ఆడియన్స్ ఫీడ్బ్యాక్, బజ్ మా వరకు వస్తూ ఉండింది. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్, మీకు ట్రైలర్ నచ్చుతుంది, సాంగ్ నచ్చుతుంది. ఇవి నచ్చినట్లయితే థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ట్రైలర్ 3 నిమిషాలే, సినిమా 2 గంటలు. మనం ఏ సినిమా అయినా ఏదన్నా చూసి ఎందుకు చూస్తామంటే అది మనని ఎంగేజ్ చేయాలి అని అనుకొని చూస్తాము. ఈ సినిమా 200% ఫర్ 2 hours తప్పకుండా ఎంగేజ్ చేసే సినిమా. హీరో అవ్వాలని అనుకుంటే ఎప్పుడో 2018లో అయిపోయి ఉండేవాడిని. ఈ నగరానికి ఏమైంది, హిట్ అవ్వగానే నాకు స్క్రిప్ట్స్ వస్తూ ఉన్నాయి. నేను యాక్టింగ్ చేద్దాం అనుకుంటూ ఉన్నా, ఏ క్యారెక్టర్ అయినా నాకు ఒకటే. సో ఐ వాజ్ డూయింగ్ అదర్ ఫిల్మ్స్. ఊరికే హీరో అయిపోవాలని చేసిన సినిమా కాదు. వెన్ ది స్క్రిప్ట్ కేమ్ టు మీ, నేను హోల్ హార్టెడ్గా ఐ సెడ్ ఎస్ వీ షుడ్ డూ దిస్. నేను ఈ కాన్ఫిడెన్స్ తోటి చెప్తున్నా. నేను సినిమా టెస్ట్ ఆడియన్స్కి చూపించాను, నేను తిరు మాట్లాడుకొని టెస్ట్ ఆడియన్స్కి చూపించామండి. ఆల్మోస్ట్ ఒక 100-150 మందికి. అందరూ అన్నది అదే, సింపుల్గా ఉంది, చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది, అసలు 2 hours ఎప్పుడవుతుందో తెలియట్లేదు, అంత బాగుందని. టోటల్ స్ట్రేంజర్స్ రూట్స్ కాలేజ్ స్టూడెంట్స్కి స్పెషల్ థ్యాంక్స్. రూట్స్ కాలేజే కదా తిరు, రూట్స్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఆ స్టూడెంట్సే వచ్చి సినిమా చూసి మాకు టెస్ట్ ఆడియన్స్ లాగా ఫీడ్బ్యాక్ ఇచ్చి వెళ్ళారు. థ్యాంక్స్ అ లాట్ ఆల్ ది ఆడియన్స్. నాకు ఇప్పటివరకు నన్ను బ్లెస్ చేసిన ఆడియన్స్ అందరికీ అ బిగ్ థ్యాంక్ యూ ఇస్ అ స్మాల్ వర్డ్, బట్ స్టిల్ థ్యాంక్ యూ. Feb 23rd ఈ సినిమా చూడండి, యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. నేను మీ అందరినీ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుస్తా. నెక్స్ట్ సినిమాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతటి వరకు సెలవు. Feb 23rd కలుద్దాం, కలిసి సినిమా హిట్ అయిన తర్వాత తాగుదాం. థ్యాంక్ యూ గైస్. సూపర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. లీడ్ యాక్టర్గా కూడా ఒక బిగ్ సక్సెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నా మరి ఎప్పటికప్పుడు మస్తు షేడ్స్ ఉన్న సినిమాల్ని మనకి అందించే వరుణ్ తేజ్ గారి విషెస్ని టీమ్కి అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా ఇక్కడ వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్. మన అభినవ్ ఫస్ట్ టైం అంటే క్యారెక్టర్స్ చేస్తూ ఎన్నో మంచి రోల్స్ చేస్తూ ఫస్ట్ సినిమాలో చాలా మెప్పించాడు. ఈ నగరానికి ఏమైంది సినిమాలో చూసి అందరం ఆ క్యారెక్టర్ని చాలా ఎంత ఇంపాక్ట్ ఉండిందంటే ఈరోజు సినిమా టైటిల్ వరకు వచ్చింది ఆ క్యారెక్టర్. అది ఇంకా దాని తర్వాత మీకు మాత్రం చెప్తాను. అలాగే మొన్న సినిమాలే కాదు ఓటీటీ స్పేస్లో కూడా సేవ్ ద టైగర్స్ అనే సినిమాలో అన్న ఒక వెబ్ సిరీస్లో కూడా చాలా అద్భుతమైన పాత్ర చేశాడు తను. అండ్ ఇందాక అభినవ్ చెప్తున్నాడు తను హీరోగా అవ్వాలని కాదు, నాకు మంచి క్యారెక్టర్స్ చేయాలి, మంచి సినిమాలు చేయాలంటూ ఉన్నాడు. అండ్ ఐ థింక్ అభినవ్ దట్ ఈస్ ద రైట్ అప్రోచ్. మన క్యారెక్టర్కి ఒక యాక్టర్కి ఫస్ట్ నువ్వు హీరోయిన్ అయినా ఫస్ట్ యువర్ అన్ యాక్టర్. అండ్ నీకు ఇచ్చిన పాత్రకి నువ్వు 100% ఏ రిక్వైర్మెంట్ అయితే ఉందో అది చేయాలి. అండ్ ఐ థింక్ ఈరోజు వరకు మన ఇద్దరం చేసిన 2 సినిమాల్లో ప్లస్ ఈ సినిమాలోనూ అండ్ చూసిన ఎన్నో సినిమాల్లోనూ నువ్వు చాలా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశావు. అండ్ యూ ఎంటర్టైన్ సో మెనీ పీపుల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నిజంగా అంటే ఫస్ట్ అభినవ్ కోసం వచ్చాను, బట్ ఇక్కడ ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు చూస్తుంటే చాలామంది కొత్త వాళ్ళు ఈ సినిమాతో డెబ్యూ అవుతున్నారు. నాకు డెఫినెట్లీ నేను ఒక లెవెల్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ఒక 10-15 సినిమాలు చేశాను. ఇలా వచ్చి ఒక కొత్త టీంని ఎంకరేజ్ చేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ అగైన్ అభినవ్కి ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాలో నటించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ భవానీ గారికి చెప్పాలి సార్, మ్యామ్ నిజంగా ఇలాగా మీలాంటి ఒక విమెన్ తెలుగు సినిమాలోకి వచ్చి సినిమాలు ప్రొడ్యూస్ చేయడం ఇట్స్ ఎ వెరీ వెరీ నైస్ మూవ్. అండ్ నిజంగా మీరు ఇలాగే కష్టపడుతూ మంచి సినిమాలు చేస్తే మీరు డెఫినెట్గా ఇండస్ట్రీలో చాలా మంచి ప్లేస్కి వస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్గా చేసిన తిరు గారికి ఇందాక చాలా పాపం టెన్షన్ పడుతూ మాట్లాడాడు, బట్ తిరు
నువ్వు మాట్లాడక్కర్లేదు, రేపు పొద్దున్న సినిమా మాట్లాడుతుంది. అండ్ ఆ నమ్మకం మా అందరికీ ఉంది. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాలో నటించిన హీరోయిన్గా నటించిన వైశాలి గారికి అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వైశాలి. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ తెలుగు కాబట్టి తెలుగులో మాట్లాడతాను. మీకు చాలా మంచి భవిష్యత్తు నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ లావణ్య, అదే మా సేమ్ పేరు లావణ్య, ఆల్ ది బెస్ట్. అండ్ మా అలీ రేజాకి నాతో పాటు 2 సినిమాలు చేశాడు తను. అండ్ బిగ్ బాస్లో ఒక చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. తర్వాత ధృవ అనే సినిమాలో చరణంతో యాక్ట్ చేశాడు. తర్వాత వైల్డ్ డాగ్ అనే సినిమాలో చేశాడు. చాలా పాత్రలు చేస్తూ తనకంటూ ఒక మార్క్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నాడు. అలీ, ఆల్ ది బెస్ట్. ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అండ్ యూ విల్ హ్యావ్ ఇట్, ఐ నో ఇట్. అండ్ మళ్ళీ ఇక్కడ టీమ్ అందరికీ అండ్ సంజీవ్ థామస్ గారికి, సార్ ఐవ్ హర్డ్ యూ మ్యూజిక్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ మీరు ఇందాక కొత్త వాళ్ళు యువర్ సేయింగ్ దట్ ద న్యూ పీపుల్ యువర్ టెన్స్డ్, బట్ తెలుగు పీపుల్ ఆర్ అమేజింగ్. They'll welcome with the warm hands, and I hope you met a bunch of new people and they were nice to you. I hope give you all the best. And Hello Amma song is actually one of my favorite tracks. I've been listening to it, and thank you so much for encouraging this team and giving them amazing music. And ఈ టీం ప్రతి ఒక్కరికి మళ్ళీ పేరున మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఒక మంచి సినిమా. అండ్ నీ పేరు కార్తిక్ కూడా నేను సలార్ అన్ని సినిమాలు చూశాను. చాలా మంచి ఆర్టిస్ట్. నాతో కూడా మట్కా అనే సినిమాలో యాక్ట్ చేశాడు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ కార్తిక్. యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ మ్యాన్, ఆల్ ది బెస్ట్. చాలా పొడుగైపోయావు అప్పుడే, ఆల్మోస్ట్ నా అంత వచ్చేసాడు. ఇందాక అభినవ్ అన్న ఒక మాట నాకు బాగా నచ్చింది. మా సినిమాకి వచ్చేయండి, మేము బాగుంటుంది అని నమ్మకం కాదు, మా పాటలు చూడండి, మేము రిలీజ్ చేసిన కంటెంట్ చూడండి, మీకు నచ్చితే రండి అన్నాడు. పర్సనల్గా నేను కూడా అలాగే నమ్ముతాను. అండ్ దట్స్ అ వెరీ నైస్ వే యూ పుట్ ఇట్. అండ్ డెఫినెట్గా కానీ ఇందాక ట్రైలర్ చూసినప్పుడు కానీ పోస్టర్స్ చూసినప్పుడు కానీ ఈ సినిమాలో ఒక చాలా మంచి మెసేజ్ ఉందని అనిపిస్తుంది. సెల్ఫ్ ఎస్టీమ్ గురించి, లైఫ్లో పైకి రావాలనే విషయాల గురించి చాలా బాగా చూపించారు నాకు అనిపించింది. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలి. ప్లస్ ఒక ఫ్రెండ్షిప్ మీద బేస్ చేసుకుని ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక మంచి లవ్ స్టోరీ అండ్ ఎమోషన్ అండ్ కామెడీ అన్నీ ఉంటూ ఒక చాలా మంచి ఎంటర్టైనర్లా ఈ సినిమా అనిపిస్తుంది. సో Feb 23rd ఇందాక చెప్పారు మస్తు షేడ్స్ ఉన్నాయిరా. అభినవ్లో కూడా మస్తు షేడ్స్ ఉన్నాయి. ఈ సినిమాలో కూడా చాలా మస్తు ఎమోషన్స్ ఉన్నాయి, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఇవన్నీ లవ్ స్టోరీ కూడా ఉంది. చెప్పా అంటే లవ్ స్టోరీ చేశాను గొప్పగా చెప్పు. ఓకే. ఈ సినిమాలో డెఫినెట్లీ ఇందా చెప్పినట్టు అన్ని జానర్స్, అన్ని సెక్షన్స్ ఆడియన్స్కి మెప్పించేలా ఈ సినిమా ఉంటుంది. అండ్ నా మనసు వెరీ హ్యాపీ ఇక్కడికి వచ్చి ఈ టీమ్ని ఎంకరేజ్ చేసే అవకాశం నాకు దొరికినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అండ్ రేపొద్దున 23rd February థియేటర్స్లో ఈ సినిమాని చూడండి, ఆదరించండి. అండ్ ప్లీజ్ బ్లెస్ దిస్ ఎంటైర్ టీమ్. అండ్ మీ అందరికీ మళ్ళీ పేరున థ్యాంక్ యూ. 23rd మస్తు షేడ్స్ ఉన్నాయిరా, థియేటర్లో చూడండి. ఆల్ ది బెస్ట్. అండ్ March 1st ఆపరేషన్ వ్యాలంటైన్. థ్యాంక్స్ అ టన్ అన్న. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ ప్రజెన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ తేజ్ గారు, మీరు టైం తీసుకుని. మంజుష గారు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్స్ పర్లేదు ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. సారీ చాలా సార్లు యాంకర్ని మర్చిపోతూ ఉంటాము. ఐఎమ్ వెరీ సారీ. బట్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్ అన్న. సారీ అన్న, ఇందాక కంగారులో మొత్తం అంతా ఆర్డర్ అంతా షఫల్ అయిపోయింది మొత్తం. చిన్న సినిమా పెద్ద సినిమా లేకుండా పిలవంగానే మామూలుగా వచ్చిన అన్న థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ మీకు. అండ్ దీని తరపు నుంచి ఒక చిన్న క్వశ్చన్ అన్న, మీరు అన్ని జానర్స్ చేసుకుంటూ వస్తున్నారు, రేపు పొద్దున మీ గురించి మీకు కథ రాయాలంటే మీకు ఏ కథ జానర్ చేయటం ఇష్టము? స్పై చేశారు, రా చేశారు, అన్ని రకాలుగా చేశారు, మీకు ఫేవరెట్ జానర్ మీకు చెప్తే ఏమంటే కథ ఒకే అయిపోద్ది అనిపించే ఏమన్నా చెప్తే ఒకసారి. అంటే నాకు అదే చెప్పారు కదా, యాక్టర్స్కి అన్నీ చేయాలని ఉంటుంది. మాకు అడిగితే చెప్తారు. అంటే ఇంకా ఇప్పుడు నేను కూడా ఇండస్ట్రీలో వచ్చి 8-9 ఏళ్ళు అయినా కూడా ఇంకా చాలా చిన్న సినిమాలు చేయాలనుకుంటున్నాను. నాకు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని ఉంది యాక్చువల్లీ. చాలా రోజులు ఏం చేసి అండ్ మేబీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని నాకు. వావ్, నైస్. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో కూడా చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ తేజ్ గారు, మీరు టైం తీసుకుని ఇక్కడికి వచ్చినందుకు. యువర్ ప్రెజెన్స్, యువర్ విషెస్, యువర్ సపోర్ట్ మీన్స్ అ లాట్ టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.
గైజ్ ఫెబ్ 23rd ఇట్ ఈస్, డేట్ మర్చిపోకండి అండ్ సినిమాని మిస్ అవ్వకండి. థియేటర్స్కి వెళ్ళి బ్యూటిఫుల్ మూవీని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్ అందరితో కలిసి చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ వరుణ్ తేజ్ గారు, అండ్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మస్తు షేడ్స్ ఉన్నాయిరా ఇన్ థియేటర్స్ ఫ్రమ్ ఫెబ్ 24th, ఫెబ్ 23rd. See you in theaters. Thank you. మండరా మధ్యాహ్న సూర్యుడు చావునే